పాపం వలన కలిగే భ్రమ. ఇది ఈరోజు మనం నేర్చుకోబోయే ఒక అంశం. పాపము వలన కలిగే భ్రమ. దేవుని పిల్లలరా, దేవుడి గురించి మీరు బాగా లోతుగా ఆలోచిస్తే పాపాన్ని అసహించుకునే స్వభావం దేవుడిది. కారణం ఏంటంటే ఆయన పరిశుద్ధుడు. తన పిల్లలు కూడా ఎలా ఉండాలని కోరుకున్నాడు అంటే పరిశుద్ధులుగా ఉండాలి. నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరు కూడా పరిశుద్ధులై ఉండండి అన్నట్టు. అంటే దేవుడికి పాపం అంటే ఇష్టం ఉండదు. పాపం చేసిన వారంటే దేవుడు వాళ్ళని చూసి తట్టుకోలేడు. పాపిని ప్రేమిస్తాడు, కానీ పాపాన్ని అసహించుకుంటాడు తండ్రి. ఎప్పుడు కూడా దేవుని పిల్లలుగా మనకు అదే స్వభావం ఉండాలి, అదే ఆలోచనలు మనకు ఉండాలి. పాపాన్ని ద్వేషించండి, కానీ పాపిని ప్రేమించండి. పాపం మంచిది కాదు, కానీ తెలియక పాపం చేస్తున్న వాడిని దేవుడి మాటలు చెప్పి సన్మార్గంలోనికి నడిపించవలసిన గురుతర బాధ్యత వాక్యం ఎరిగిన మనందరిపైన దేవుడు మోపాడు. అందుకే ఈరోజు ఒక మంచి సందర్భాన్ని లేదంటే అంశాన్ని మీ ముందుకు తెచ్చాం. పాపం ఎంత భయంకరమైనదో, పాపం బారిన గనక ఒకసారి మనిషి చిక్కుకుంటే అతని జీవితం ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లోనికి జారిపోతుందో ఈరోజు మనం వింటాం. దేవుని పిల్లలరా, బైబిల్లో ఎక్కడుంది ఈ సందర్భం అంటే, ఏ పాఠం పేరు పెట్టినా మేము లేదంటే అంశం పెట్టినా అది బైబిల్లో ఉన్నప్పుడు మాత్రమే ఒక అంశంగా మేము ముందుకు తీసుకుని వస్తాం. పౌలు గారు హెబ్రీ సంఘానికి పత్రిక రాస్తున్నాడు. రాస్తూ 3వ అధ్యాయంలో ప్రారంభంలో ఒక మాట చెప్పి ప్రారంభిస్తున్నాడు ఈ అధ్యాయాన్ని. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ప్రారంభపు మాట చదువుతున్నారు. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా. పిలుపు చూసారు ఎంత బాగుందో. మనందరం కూడా ప్రభు దగ్గరికి వచ్చాం కదా, ప్రభును స్వీకరించాం కదా. మన అందరము దేనిలో పాలు పంపులు పొందామంటే పరలోక సంబంధమైన పిలుపులో మీరు పాలిభాగస్తులు. అంటే పరలోకానికి సంబంధించిన ఇన్విటేషన్ మీ దగ్గరకు వచ్చేసింది, పిలుపు మీకు దక్కింది. ఇంకా మీకు బాగా అర్థం అవ్వాలి అంటే మీరు రిజర్వ్ అయ్యారు, రిజర్వేషన్ అయిపోయింది మీకు పరలోకానికి. ఇలా పరలోక సంబంధమైన పిలుపులో బాప్తిస్మము ద్వారా పాలిభాగస్తులైన పరిశుద్ధ సహోదరులారా అన్నాడు. అంటే ఇప్పుడు పరలోకానికి ప్రయాణం చేయాలనుకున్న వాడు ప్రతి ఒక్కడు కూడా తన జీవితాన్ని ఎలా భద్రపరుచుకోవాలి? పరిశుద్ధంగా భద్రపరుచుకోవాలి. పాపం నీకు అంటనివ్వకూడదు. దేవుని పిల్లలారా, చాలామంది దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత, బాప్తిస్మం తీసుకున్న తర్వాత ప్రభు దగ్గరికి రానప్పుడు తొలినాళ్ళలో ఉన్న భయం అండి, ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత కొద్ది కాలానికి ఆ భయాన్ని పోగొట్టుకుంటున్నారు. ఒకప్పుడు బైబిలు అనగానే చూడగానే అది ఒక తెలియని భయం కలిగేది. ఏమన్నా కింద పెట్టి పొరపాటున పైకి లేచి ఏమన్నా కాలు తగులుతుందేమన్న భయంతో అలా తీసుకుని గుండెల పైన పెట్టుకునేవారు ఒకప్పుడు ప్రభు దగ్గరికి రాని కొత్తలో. కానీ రాను బైబిల్ అంటే భయం పోయింది, ప్రార్థన అంటే భయం పోయింది. ఏమైనా తప్పుడు మాటలు మాట్లాడితే దేవుడు నన్ను శిక్షిస్తాడేమోనన్న భయం పోయింది. దేవుడి సన్నిధికి వచ్చిన తర్వాత భయం పెరగాల్సింది పోయి భయాన్ని పోగొట్టుకున్నాం. ఎప్పుడైతే దేవుడంటే భయం మనలో లేదో, మన గుండెల్లో దేవుడి మీద భయం ఎప్పుడైతే లేదో, ఆటోమేటిక్గా మనం పాపానికి దగ్గరైపోతాం. మర్చిపోవద్దు ఇది నేను చెప్పే సూత్రం. పాపం చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే దేవుడి మీద భయాన్ని మనం ఎప్పుడైతే పోగొట్టుకుంటామో, ఆ భయం ఎప్పుడైతే మనలో లేదో పాపానికి దగ్గరైపోతాం. ఈరోజు కూడా చాలా చోట్ల జరిగిన ఒక తప్పు ఏంటంటే దేవుడు ప్రేమమయుడు, దేవుడు కరుణామయుడు, దేవుడు జాలి చూపిస్తాడు ఇలా చెప్పుకుంటూనే వెళ్ళారు. అందుకే చాలా మందిలో భయం లేకుండా పోయిందండి. ప్రేమమయుడే, కరుణమయుడే. ఆ కరుణమయుడే రోమపత్రికల్లో అన్నాడు, నేను 2వ రాకడలో ఎలాగొస్తానన్నాడు తెలుసా? కరుణామయుడు కొరడామయుడై వస్తాడు.
శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంటే ఒకప్పుడు మన కోసం ప్రాణాలు పెట్టిన ఆయనే మన భూమి మీద ఆయన వచ్చే రెండవ రాకడకు సరిగా మన జీవితాన్ని భద్రపరుచుకొని ఉండకపోతే కరుణామయుడే శిక్ష విధించడానికి కొరడామయుడిగా వస్తున్నాడు. ఇది గమనించిన పౌలు గారు అంటున్నారు, ఇదిగో మీరు అంతా కూడా పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధమైన పిల్లలు కదా, ఆ పరిశుద్ధతను కాపాడుకోండి. మీరు ఒక ఒప్పుకోలు చేశారు దేవుడికి. చెప్తాడు చూడండి తర్వాత హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 1వ వచనంలో, పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచండి. చూసారా, మనము ఒప్పుకొనిన దానికి అన్నాడు. అంటే బాప్తిస్మం తీసుకునే రోజు మనం అందరం ఒకటి ఒప్పుకున్నామంట. ఏం ఒప్పుకున్నాం చెప్పండి, జ్ఞాపకం చేసుకుని చెప్పండి. పెళ్ళి ప్రమాణాలు చేసినట్టుగా భార్య భర్తలు బాప్తిస్మం తీసుకునేటప్పుడు కూడా మీరు కూడా ప్రమాణం చేశారు. ఏం చేశారు చెప్పండి? ఇక మీదట మేము పాపము చెయ్యము, ప్రభు సన్నిధిలో ఉంటాము, వాక్యం చదువుకుంటాము, ప్రార్థన చేస్తాము, ఇక మీదట నా శాశ్వత జీవితం అంతా కూడా దేవుడికి అర్పిస్తాను. చేసామా ప్రమాణం? ఒప్పుకున్నాం కదా. ఒప్పుకొని కదా ప్రభు దగ్గరకు వచ్చాం. వచ్చిన తర్వాత ఇదే అధ్యాయంలో మీరు అలా చదువుకుంటా 13వ వచనానికి వచ్చేయండి. 13వ వచనానికి వచ్చేసరికి అంటున్నాడు, నేడు మీరు ఆయన శబ్దము వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకూడని ఆయన చెప్పెను. ఏమంటే ఒకప్పుడు ఇశ్రాయేలును కూడా దేవుడు పిలుచుకుని చక్కగా వాళ్ళు పరిశుద్ధపరిచి ఆజ్ఞలిచ్చి మీరు పవిత్రంగా బ్రతకండి అంటే దేవుడి వాక్యం వింటూ కూడా వాళ్ళు పాపాలు చేశారు. దేవుడి వాక్యం వింటూ కూడా వాళ్ళు తప్పులు చేశారు. అది జ్ఞాపకం చేస్తున్నాడు ఇక్కడ 13వ వచనంలో. ఎందుకంటే ఇప్పుడు కూడా బైబిల్ చదువుతున్నప్పుడు వచనం అర్థం అవ్వాలి అంటే సందర్భం ఏంటి, దేని గురించి చెప్తున్నాడు అన్నది అర్థం అవ్వాలి. ఇదిగో పరిశుద్ధమైన పిలుపులోనికి మీరు పాలు పంపులు పొందారు కదా, మీరు ఒప్పుకున్న పరిశుద్ధతలోనే మీరు ఉండండి, పాపం చేయకండి. ఒకవేళ పాపం చేస్తే ఎలా మారిపోతాయి మన జీవితాలు అంటే, ఒకప్పుడు ఇశ్రాయేలు జీవితాలను ఒకసారి జ్ఞాపకం చేసుకోనండి. 430 సంవత్సరాలు పాపపు జీవితంలో వాళ్ళు కూరుకుపోయిన తర్వాత వాళ్ళు అక్కడి నుంచి విడిపించి ఆజ్ఞలిచ్చి ఆ పాపాన్ని పోగొట్టడానికి ఆజ్ఞలుగా వాళ్ళ ముందుకి దేవుడు వాక్యాన్ని తెచ్చినా వాళ్ళు విన్నారు తప్ప ఆ వాక్యానికి భయపడి పాపాలను మాత్రం వాళ్ళు మానలేదు. అది జ్ఞాపకం చేస్తున్నాడు 13వ వచనంలో. ఏమని? నేడు మీరు ఆయన శబ్దము వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకూడని ఆయన చెప్పెను. వాక్యం వెంటన్న వాక్యం ప్రకారం బ్రతకకుండా, ఆ వాక్యం వాళ్ళ హృదయాన్ని తాకకుండా హృదయాలను కఠినపరచుకున్నారట. కఠినంగా మారిపోయిందట ఆ హృదయం. వాక్యం వాళ్ళ హృదయంలోనికి వెళ్ళటం లేదట, ఆ హృదయాన్ని కదిలించటం లేదట. అవునండి, నేను నా జీవితం బాగోలేదండి, నేను పరలోకం కోసం బ్రతకటం లేదండి, ప్రతి వారం దేవుడు గుడికి వెళ్ళటం లేదండి, వాక్యం సరిగా వినటం లేదండి, బైబిల్ సరిగా చదువుకోవటం లేదండి, ఈ మధ్యకాలంలో సరిగా నేను దేవుడికి ప్రార్థనలు చేసుకోవటం లేదండి, నేను దేవుడికి దూరం అయిపోయాను, నువ్వు దూరం అవుతున్నావు అన్న వాక్యం విన్నప్పుడు ఈ వాక్యం నాకే, దేవుడు నాతోనే మాట్లాడుతున్నాడు అని వాక్యాన్ని స్వీకరించవలసిన వాళ్ళు వాళ్ళ హృదయాలను ఏం చేసుకుంటున్నారట? చాలామంది ఎలాగుంటారో చెప్తారండి. అనుభవం కదా మాకు, ప్రసంగాలు చెప్పి ప్రసంగం చెప్పామనుకోండి, ఇలాగ మొహంకలు అలా చూస్తూ ఉంటారండి. ప్రసంగంలో ఏదైనా ఒక విషయం చెప్పగానే మా మొహంక చూస్తున్నవాడు ఈ పక్క మొహంక చూస్తాడు ఇలాగా. అంటే అర్థం ఏంటి? ఒరే ఇది నీకేరా అని అర్థం అనమాట. చూసారా? అంటే ఇప్పుడు చెప్తున్న ప్రసంగం ఈయన కాదు, ఎవరికి? అబద్ధాలు ఆడొద్దు, అబద్ధం ఆడితే నువ్వు నరకానికి వెళ్ళిపోతావు అనేసరికి పక్కోవడం కలిసి చూస్తాడు. అంటే ఆడ అబద్ధికుడని ఇటు మంచోడని. అదే కదా మన హృదయాలు. అంటే ఏ ప్రసంగం చెప్పినా, ఏ మాట చెప్పినా ఇది ఎవరికి, ఇది ఆలకా, ఇది వీళ్ళకా, అది ఆలకా. మరి నీకు పరమ పవిత్రుడు పరలోకం నుండి వచ్చావా? ప్రసంగాలు అందరికీ
దేవుడు వాక్యం చెప్పమన్నది చెట్లకి పుట్లకి కాదు. ఎవరికి చెప్పమన్నాడు? మనుషులకు చెప్పమన్నాడు. ప్రతి మాట మనకే. మనిషి అన్న తర్వాత ప్రతి మనిషిలోనూ ఏదో ఒక లోపం ఉంటుంది. దానిని సవరించడానికి దేవుడు ప్రసంగాలు చెబుతాడు. ఈ మధ్యకాలంలోనండి విశ్వాసులు ఎలా మారిపోయారంటే, ప్రసంగం కొంచెం గట్టిగా చెప్తే, కఠినంగా చెప్తే పాస్టర్ గారిని మార్చేస్తున్నారట. ఈ పాస్టర్ గారు వద్దు, మా గురించి చెప్తున్నాడు అంతమాను, వద్దు తీసేయండి అంటే. వీళ్ళకి ఎలాంటి ప్రసంగికులు కావాలంటే, నువ్వేం చేసినాడు మంచోడు నాన్న కన్నా బుజ్జి అని నరకానికి పంపించేసే వాళ్ళు కావాలి. సరిచేసి బాగు చేసేవాళ్ళు వద్దు. ఈరోజు మా ఆత్మీయ తండ్రి జయశాలి గారి బోధల మీద చాలా కంప్లైంట్లు. అమ్మో, ఆయన ప్రసంగాలు వినలేవండి, మొహం మీద కొట్టేసినట్టు ఉంటాయండి, మరి ఏం చేయాలి? బాబ్ 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 అంటే నరకానికి నువ్వే పోతావు. సరిచేయాలి, బోధకుడు గద్దించాలి, బుద్ధి చెప్పాలని బైబిల్లో ఉంది. కనుక ఈరోజు ప్రసంగాలు చెబుతుంటే మనుషులు మారకపోగా, విని గ్రహించుకొని సరిచేసుకోకపోగా ఎలా మారిపోయారట? వారి హృదయములను కఠినపరచుకున్నారు. నాకు అది ప్రసంగం, నేను మంచోడిని, అతనికి. ఇలా మారిపోయాయండి హృదయాలు. ఇలా మారిపోయిన హృదయాలను పట్టుకుని దేవుడు అన్నాడు, ఇక్కడ ఒక పెద్ద ప్రమాదంలో మనిషి పడతాడండి. జాగ్రత్తగా వినాలి. నేను ఏ ప్రసంగం చెప్పినా చాలా లోతైన సంగతులు అవి పట్టుకోవాలి మీరు. ఇలా ఎవరి హృదయం అయితే వాక్యానికి స్పందించకుండా కఠినమైపోతుందో వాళ్ళ జీవితంలో ఒకటి జరుగుతుందట. ఏం జరుగుతుందో చెప్తాడు జాగ్రత్తగా. తర్వాత వచ్చిన చూడండి, 13 వచనం తర్వాత మాట. 13, 15 కలుపు ఉన్నాయి కదా, తర్వాత మాట. పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడును కఠినపరచబడకుండునట్లు. ఆగండి, ఇదే మన టైటిల్, ఇదే మన పాఠం అండి. ఏమని చెప్పండి అక్కడ? పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడును కఠినపరచబడకుండునట్లు. వాక్యం ఎవరైతే స్వీకరించరో, వాక్యం ఎవరైతే తీసుకోరో, ఎవరి హృదయం అయితే కఠినపరచబడిపోయిందో వాళ్ళట, ఆ కఠినపరచబడిన హృదయాలకట పాపం నువ్వు చాలా బాగున్నావన్న భ్రమ కలిగిస్తుందట. బాగా వినాలే, బాగా ఆలోచించాలి. చివరి రోజు చివరి మాటలు దేవుడు అనుకూలపరిచాడు మీకోసమే. పాపము వలన భ్రమ కలుగుతుందట. ఆ భ్రమలో మనిషి హృదయం ఎలా మారిపోతుందట? కఠినంగా మారిపోతుందట. ఆ పాపము వలన కలుగు భ్రమ చేత హృదయాన్ని కఠినపరచుకుని దేవుడి వాక్యాలు ఎన్ని చెబుతున్నా ఆ హృదయం కరగటం లేదట, ఆ హృదయం మారటం లేదట. ఇప్పుడు దీని ఎంతటికి ప్రాబ్లం ఏం చెప్పాడంటే దేవుడు, అసలు మన హృదయం కఠినంగా మారిపోవడానికి ప్రాబ్లం ఏం చెప్పాడు అంటే, పాపము వలన కలుగు భ్రమ. ఈ భ్రమతో అందరి హృదయాలు ఏమైపోయాట? కఠినంగా మారిపోయాయి. పాపము భ్రమ కలిగిస్తుందా? ఆ భ్రమ హృదయాన్ని కఠినపరుస్తుందా? భ్రమ అన్న పదానికి అర్థం ఏంటి అర్థం ఏంటి చెప్పండి. అన్నయ్య ప్రారంభంలో మంచి ఉదాహరణ చెప్పారు ఒకటి. ఏంటది? వేసవకాలంలో ఎండమావులు తారు రోడ్డు మీద వెళ్ళిపోతూ ఉంటాయి. ఎండలో పడి అసలే నీడుండక ఎండ కొట్టేస్తూ ఉండి నోరు ఆరిపోతూ ఉంటే అదిగో దూరం నీళ్లు తారు రోడ్డు మీద అన్నట్టు కనపడతాయి. ఎండమావులు అంటారు కదా వాటిని. దూరానికి నీళ్లు నీళ్లు నీళ్లు. నీ బండి కానీ నీ కారు కానీ అక్కడికి వెళ్ళేసరికి అక్కడ నీళ్లు ఉంటాయా? ఉండవు. అక్కడ నీళ్లు ఉన్నాయి అన్నది ఏంటి చెప్పండి? భ్రమ. దీన్నే కదా భ్రమ అంటారు. ఇంకపోతే ఇది మీకు అర్థమైపోతే మన మధ్యలో జరిగి చెప్తాను. చాలామంది ఏమిటంటే ఓవర్ కాన్ఫిడెన్స్, నేను ఏదో చేస్తున్నాను, ఇప్పుడు నన్ను ఎందుకు పనికిరాను అన్నాడు కదా, ఒక 6 నెలలు చూడండి నా సంగతి ఏంటో చూపిస్తాను అంటాడు. అన్న తర్వాత 6 నెలల తర్వాత చూడండి ఇంటి ముందు బెంచ్ కారు ఉంటుంది, మెడలో గొలుసు ఉంటుంది, నా పరిస్థితులు మారిపోతున్నాయి, నీకేం తెలీదు అంటాడు. అతను వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ ఒకటి అంటాడు, ఈడు పెద్ద భ్రమలో బ్రతుకుతున్నాడు రా అంటే అర్థం ఏంటి? ఏమీ జరగదు కానీ ఏదో జరిగిపోతున్నట్టుగా ఊహించుకోవడాన్ని ఏమంటారు? భ్రమ. మీకు ఇది అర్థమైంది. ఇప్పుడు పాపం కూడా మనిషికి ఏం కలిగిస్తుందట? భ్రమ కలిగిస్తుంది. ఇదేంటంటే పాపము భ్రమ కలిగించటం ఏంటి? పాపం మనల్ని భ్రమలో పెట్టడం ఏంటి?
పాపము భ్రమ ఎలా కలిగిస్తుందో మీకు అర్థం కావాలి అంటే పాపానికి ఉన్న 4 లక్షణాలు మీకు అర్థం కావాలి. పాపానికి లక్షణాలు ఉన్నాయా? అవును. పాపం చూడడానికి ఎలా ఉంటుంది తెలుసండి? చాలా అందంగా కనబడుతుంది. పాపం ఎలా కనబడుతుంది? అందంగా కనబడుతుంది. నోట్ చేసుకోండి జాగ్రత్తగా. పాపం చూడడానికి అందంగా ఉంటుంది. పాపం చేసేటప్పుడు సంతోషాన్ని ఇస్తుంది, ఆనందాన్ని ఇస్తుంది. అంతిమంగా దాని 3వ స్టెప్ ఏంటంటే, 3వ లక్షణం ఏంటంటే, చేసేసిన తర్వాత ఆ పాపం అందరికీ తెలిసిపోయిన తర్వాత ప్రాయశ్చిత్తాన్ని కలిగిస్తుంది, బాధను కలిగిస్తుంది, శోధిస్తుంది. 4వది, ఆ పాపం చేసినందుకు నీ జీవితాన్ని దేవుడి చేతుల్లో శిక్షలోనికి పడేస్తుంది. ఇది పాపానికి ఉన్న 4 పిల్లర్స్ ఇవి. పాపం యొక్క ప్రధాన లక్షణాలు ఇవి. చూడ్డానికి అందంగా ఉంటుంది, చేసేటప్పుడు ఆనందాన్ని ఇస్తుంది, అందరికీ తెలిసిపోయిన తర్వాత జీవితం మీద నిరాశను కలిగిస్తుంది. అంతిమంగా పాపం చేసిన తర్వాత దేవుడు విడిచిపెడతాడా? దేవుడి యొక్క శిక్షలోనికి జీవితాన్ని నెట్టేస్తుంది. ఇదండి పాపం. పోనీ ఇది మీకు అర్థమవుదు. ఒక ఉదాహరణ చెప్తాను. చక్కగా వివాహం అయింది, భార్య ఉంది ఇంట్లో, మంచి చక్కటి భార్య, అందమైన భార్య, మంచి భార్య, బాగుండొచ్చు, కుటుంబంతో భార్యతో సంతోషంగా ఉండొచ్చు. బయటికి వెళ్ళాడు, ఎవరో వేరే ఒక అందమైన అమ్మాయిని చూశాడు. ఆమెకు ఆల్రెడీ పెళ్ళయింది, ఆమె మీద మనసు పారేసుకున్నాడు. చాలామంది పురుషులండి అక్రమ సంబంధాలు నానాటికి పెరిగిపోతున్నాయి. ఒకప్పుడు పట్టణాల్లో ఉండే అక్రమ సంబంధాలు ఇప్పుడు ఎక్కువగా ఎక్కడ జరుగుతున్నాయి తెలుసండి? పల్లెల్లో జరుగుతున్నాయట. ఇది విచిత్రం. ఒకప్పుడు పట్టణాలే పాపంలో ఉన్నాయనుకుంటే ఆ పాపం ఇప్పుడు ఎక్కడి వరకు పాకింది? పల్లెల వరకు పాపం పాకింది. ఇంట్లో భార్య ఉంటుంది, మరొకరు భార్యతో ఉంటాడు. ఇంట్లో భర్త ఉన్నాడు, మరొక భర్తతో ఉంటుంది. ఇది పాపం అండి. కానీ ఇది ఎలాగుంటుంది అంటే, అమ్మాయిని చూశాడు, అందంగా కనపడుతుంది. ఈ అక్రమ సంబంధాల కేసులండి, ఈ కౌన్సిలింగ్ ఇచ్చి ఆ కేసుల్లోంచి బయటపడేయడానికి వస్తున్నప్పుడు అండి ఒక భర్త అంటున్నాడు, ఎందుకయ్యా నీ భార్య ఉంది కదా, చక్కగా ఆవిడతో కాపురం చేసుకోవచ్చు కదా, మంచి పిల్లలు కదా, నీకు ఎందుకు మరొక ఆవిడతో అక్రమ సంబంధం నీకు ఎందుకు అంటే అంటున్నాడు, నాకు నా భార్య తప్ప అందరు అందంగా కనపడతారండి అంటున్నాడు. చూడండి రోగం ఎలాగుందో. ఏంటంట? నాకు నా భార్య తప్ప అందరూ ఎలా కనపడతారట? అందంగా కనపడతారు. పాపం ఎలా కనపడుతుంది? అందంగా కనపడుతుంది. అందుకే చెప్పాను, నాకు నా భర్త నచ్చడండి, ఎవరైనా నచ్చుతారండి అంటే ఈవిడ కూడా ఇదిలో ఉంది చెప్పండి. పాపంలో ఉన్నారు. పాపం చూడడానికి ఎలా కనపడుతుందట? వేరొకరి భార్యను ఆశించటం పాపం, వ్యభిచారం పాపం. ఆ పాపం వీళ్ళకి ఎలా కనపడుతుందట? కళ్ళకి ఎలా కనపడుతుందట? అందంగా ఉందట. అందంగా ఉంది, కమిట్ అయిపోయాడు. అనుభవిస్తున్నప్పుడు ఏం చేస్తున్నాడు? ఆనందిస్తున్నాడు, సంతోషిస్తున్నాడు. ఈ మధ్యకాలంలో ఏంటో మరి ఇవి ఏమండి, లోకం ఎలా మారిపోయిందంటే చెడులో గొప్పవాళ్ళు అయిపోతున్నారు. ఒకప్పుడు మందు త్రాగనివాడు మంచోడు, ఇప్పుడు బాగా త్రాగేవాడు మంచోడు. ఒకప్పుడు సిగరెట్ తాగనివాడు మంచోడు, ఇప్పుడు సిగరెట్లు తాగేవాడు మంచోడు. ఒకప్పుడు నీట్గా షేవ్ చేసుకునేవాడు మంచోడు, ఇప్పుడు పిల్లికి జూలు ఉంటుంది చూసారా, లేదా సింహానికి జూలు ఉంటుంది చూడు, ఎంత పొడుగులాగా పెంచితే ఆడు మంచోడు. ఒకప్పుడు మంచి బట్టలు వేసుకుంటే ప్యాంటు షర్ట్ నిండుగా వేసుకుంటే మంచోడు, ఇప్పుడు ఆ ప్యాంటుకి చిరిగిపోయిన కటింగ్లు పెడితే ఆడు ఫ్యాషన్ అట, ఆడిది స్టైల్ అట. ఏమన్నా నిజంగా చూడండి, సినిమాలు చూడండి, ఇప్పుడు వస్తున్న సినిమాలు ఎలా ఉన్నాయంటే, ఒకప్పుడు హీరో అంటే మంచి పనులు చేస్తే హీరో, ఇప్పుడు స్మగ్లింగ్ చేస్తే హీరో, ఎర్రచందనం దొంగలో, దానికి అవార్డులు. మళ్ళీ నేను దేనికి చెప్తున్నానో మీకు తెలుసు, బాగా టచ్లో ఉంటాం మనం కదండి. ఒకప్పుడు మంచి పనులు చేస్తే హీరో, ఇప్పుడు దొంగతనాలు చేస్తే హీరో, పోలీసులకు దొరకకుండా. ఏటో సమాజం. అలాగే ఒకప్పుడు తన భార్యతో తన భర్తతో అలాగే ఎవరైతే చక్కగా కాపురం చేసుకుంటున్నారో వాళ్ళు మంచోళ్ళు, ఇప్పుడు అంటున్నారు, ఇప్పుడు సొసైటీ ఎలాగుందంటే, ఎరా మామ నీకు ఎన్ని అఫైర్స్ ఉన్నాయి అంటున్నాడు. అంటే ఎన్ని అక్రమ సంబంధంలో ఉంటే ఆడ అంత గొప్పోడు అనమాట. ఎందుకంటే చివరికి ఎయిడ్స్ వచ్చి చచ్చిపోవాలి కదా, కుక్కచావు. ఎలా మారిపోయిందంటేనండి సమాజం, దుష్ట సమాజం, పాపపు సమాజం.
పాపం పాపం పాపం, ఎటు చూడండి పాపపు మాటలు, పాపపు ఆలోచనలు, పాపపు కార్యక్రమాలు. ఎవరిని కదుపుదామన్నా వాళ్ళ నోట్లోంచి వచ్చే మాటలు వినలేకండి కొన్నిసార్లు అనిపిస్తుందండి, వద్దు బాబో ఈ లోకం వద్దు, ఈ మనుషులు వద్దు, ఈ మనసులో బాగోలేదు, ఎవడి మనసు బాగోలేదు. అందరి మనసులు కల్మషం, అందరి మనసులు స్వార్థం, అందరి మనసుల్లో కుళ్ళు కుతంత్రాలు. ఈ మనుషుల మధ్య ఉండలేకపోతున్నాం, మాట్లాడలేకపోతున్నాం, ఎవరితోనూ దగ్గరికి వెళ్ళలేకపోతున్నాం. ఏ మనిషిని కదపండి పాపం, ఏ మనిషిని కదపండి పూరితమైన ఆలోచనలు, ఏ మనిషిని కదపండి దైవ సంబంధమైన ఆలోచనలు, ఆత్మ సంబంధమైన ఆలోచనలు, ప్రేమ, అనురాగము, ఆప్యాయత, నా వాళ్ళు అన్న భావన. చచ్చిపోయిన సమాజంలో బ్రతుకుతున్నాం. దీనంతటికి కారణం ఏంటో తెలుసా? వీళ్ళందరినీ కూడా పాపం భ్రమలోనికి నెట్టింది. నువ్వు సూపర్రా అంటుంది పాపం. ఎక్కువగా అక్రమ సంబంధాలు పెట్టుకున్నాడు గొప్పోడట. ఏంటనుకున్నా మరి, నేను అంటే నా మగతనం అంటున్నట్టు. అక్రమ సంబంధాలు పెట్టుకోవడం ఏంటట? మగతనం. అది మగతనమా? పాపం చేయకుండా ఎవడైతే నిలబడతాడో వాడు మగాడు. అది మగతనం అంటే. నేరాలు చేయకుండా, పాపాలు చేయకుండా నిలబడిన వాడు అసలైన మగాడు. దానికి అర్థం మార్చింది కదా లోకం. పాపం అంటే పాపం చూడడానికి ఎలా మారిపోయింది ఈరోజు? అందంగా కనబడుతుంది. చేస్తున్నప్పుడు ఎలాగుంది? సంతోషంగా, ఆనందంగా ఉంది. ఏమంటే ఎప్పటికైనా ఆ పాపం పండకపోతుందా? అందరికీ వీడు ఇలాంటోడు అంటాను తెలిగిపోతుందా? తెలిసిన తర్వాత అందరూ చీ అంటుంటే, మొహం మీద అలా వెళుతుంటే, వీడు ఆడట్రా, ఆ పాపం చేసి దొరికిపోయాడట్రా, టీవీలో కనపడింది వీడేనట్రా, ఆ దొంగతనం చేసింది వీడేనట్రా, అక్కడ వ్యభిచారం చేస్తూ పట్టుబడ్డది వీడేనట్రా అని అందరూ అంటున్నారు అనుకోండి. అప్పుడు ఎలాగుంటా చెప్పండి? పోలీసు వాళ్ళు కూడా అందుకే కేసుల్లో పట్టుబడ్డ వాళ్ళని కెమెరా ముందుకు తెచ్చినప్పుడు వాళ్ళేదో గొప్పలాగా మొహాలు గుడ్లు కడతారు. ఎందుకు కడతారు? బయటకు వచ్చిన తర్వాత వీడి మొహం ఆడేం తెలిస్తే లోకం బతకనివ్వదు కదా, పొడి చేస్తుంది కాకులు పొడిచినట్టు. దొరికిపోయిన తర్వాత ఎవరి దగ్గరికి వెళ్ళి మాట్లాడదామన్నా మొహం ఎత్తుకోలేడు, మాట్లాడలేడు, సిగ్గుతో అలా గదిలో ఉండిపోతాడు. పాపం కలిగించిన బాధది, శోధనది, ఏమండి శోక సంద్రంలోనికి వాడి జీవితం పోయింది. చివరికి అంతిమంగా ఏం చెప్పాను? 4వది, పాపం చేసిన వాడికి దేవుడి చేతిలో ఏముంటుంది? శిక్ష. ఏమంటే పాపము భ్రమ ఎలా కలిగిస్తుందండి? ఇగో చెప్పాను కదా ఇప్పుడు, పాపం భ్రమ ఎలా కలిగిస్తుందంటే, పోనీ ఒకటి చెప్తాను మీకు ఉదాహరణ. ఇవన్నీ అర్థమైపోయినా ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తాను. చక్కగా ఇలా దేవుడు పని చేస్తున్నాం అనుకోండి, ఎప్పుడు దేవుడు అనుకుని, దేవుడు సన్నిధి అనుకుని, ఏమంటే దేవుడి కార్యక్రమాల్లో ఉంటున్నాం అనుకోండి, పెద్దగా లోకంలో బాగా జీవించడానికి ఏమీ పరిస్థితులు ఉండవు. ఎందుకంటే ఎప్పుడు ఉద్యోగము సంపాదన అనుకున్నవాడు లోకంలో బాగుంటాడు. ఎప్పుడు దేవుడి సేవ అనుకున్నవాడు ఎప్పుడు అప్పులు ఉంటాయి, ఏదో కష్టాలు ఉంటాయి, కన్నీళ్ళు ఉంటాయి, వేదనలు ఉంటాయి. చక్కగా చాలామంది ఏం చేస్తారంటే దేవుడు పనులోకి వచ్చి దేవుడు సేవ చేస్తూ, దేవుడు పని చేస్తూ ఏం జరుగుతుందో తెలియదండి, టక్కమని దేవుడి పని మానేసి లోకంలో పడిపోతూ ఉంటారు. ఆ లోకంలో ఎదుగుతున్నప్పుడు బాగా డబ్బులు ఉంటాయి, లోకంలో ఉన్నప్పుడు కారు ఉంటుంది, ఇంటి నిండా ఏమంటే గలగల డబ్బులు ఉంటాయి, అప్పులు ఉండవు, ఏ బాధలు ఉండవు. డబ్బులు కనపడుతున్నప్పుడు ఆనందంగా ఉంటున్నప్పుడు ఏమనుకుంటాడు తెలుసా? నేను చాలా బాగున్నాను. ఈ ఉద్యోగంలోకి చేరిన తర్వాత, ఈ వ్యాపారంలోకి చేరిన తర్వాత, దేవుడు పని మానేసిన తర్వాత నేను చాలా బాగున్నాను అనుకుంటారు. నిజంగా బాగున్నాడా? బాగున్నానన్న భ్రమలో ఉన్నాడా? బాగా ఆలోచించి చెప్పండి. బాగున్నాడా? చాలామంది స్థానికంగా సంఘంలో నుండి ఒక పిల్లర్స్లా ఉంటారండి. కొన్ని కుటుంబాలు స్థానిక సంఘానికి మంచి పిల్లర్స్లా ఉండి చక్కగా సేవకి సహకారం చేస్తూ ఉంటారు. అంటే అలా సహకారం చేస్తూ ఏం జరుగుతుందో తెలియదు. ఒకరోజు అంటారు, అన్న మేము పలానా చోటకి ఎక్కడికో పెద్ద ఉద్యోగానికి వెళ్ళిపోతున్నాం, అమెరికా వెళ్ళిపోతున్నాం, లేదా దుబాయ్కి వెళ్ళిపోతున్నాం. మొత్తం ఇండియాలో ఖాళీ చేసి ఎక్కడికో దుబాయ్కి వెళ్ళిపోవటం, వేరే పట్టణానికి వెళ్ళిపోవటం, సంఘంలో పని మానేసుకోవటం, ఏదో నేను చెయ్యాలనుకుని ఒకానొక పట్టణానికి వెళ్ళిపోతారని బైబిల్లో రాసినట్టుగా వెళ్ళిపోయారు. దేవుడి నిమిత్తం వెళ్ళారా? వెళితే మంచిదే. దేవుడి నిమిత్తం వెళితే మంచిదే, దేవుడి కోసం వెళితే మంచిదే. కానీ వెళ్ళింది ఎవరి కోసం? స్వప్రయోజనాల కోసం. అక్కడికి వెళతాడు, ఏదో సంపాదిస్తూ ఉంటారు, డబ్బులన్నీ ఉంటాయి, ఆత్మీయులు ఉండరు, సేవ ఉండదు, వాక్యం ఉండదు. బాగున్నాడా? నిజంగా చెప్పండి, బాగున్నాడా? బాగున్నానన్న భ్రమలో ఉన్నాడా? భ్రమ అంటే దేవుడు పనిలో ఉన్నప్పుడు కష్టాలు ఉంటాయి, కన్నీళ్ళు ఉంటాయి, నిందలు ఉంటాయి, వేదనలు ఉంటాయి. కానీ అంతిమంగా నేను దేవుడు పని చేస్తున్నానన్న ఆనందం ఉంటుంది.
దేవుడిని విడిచిపెట్టి నువ్వు లోకంలో బ్రతుకుతున్నప్పుడు నువ్వు బాగున్నావు అన్న భ్రమలో ఉంటావు. అది నిజంగా పాపము నీకు కలిగించిన భ్రమ. మీకు అర్థం కావడానికి ఉదాహరణ చెప్తాను. యేసు ప్రభుతో ఇస్కరియోతు యూదా ఉన్నాడు, ప్రారంభం నుంచి ఉన్నాడు, అపోస్తులుడుగా ఉన్నాడు, వాక్యం నేర్చుకున్నాడు, సేవ కూడా చేశాడు, ఏమిటి దెయ్యాలను వెళ్ళగొట్టాడు, స్వస్థతలు చేశాడు, మంచి పీక్లో సేవ చేస్తున్నాడు అండి యేసు ప్రభు వెనకాల. బాగున్నాడు, దేవుడి పనిలో ఉన్నాడు. దేవుడి పనిలో ఉన్నాడికి నేను నిజంగా చెప్పినట్టుగా ఇందాక డబ్బులు ఉండవు, కష్టాలు ఉంటాయి. ఆ రోజున్న రోమా ప్రభుత్వం నిందలేస్తుంది, భయపెడుతుంది, జైల్లో వేస్తానని, శ్రమ ఉంది దేవుడి పనిలో. వీడు అనుకున్నాడు ప్రారంభం నుంచి వీడి కన్ను యేసు ప్రభు దగ్గర ప్రారంభమైన తొలినాళ్ళలో నుండి కూడా వీడి కన్ను దేని మీద ఉందంటే డబ్బు. అందుకే ఇది గమనించి యేసు ప్రభు మారతాడేమో డబ్బు సంచి వాడికే ఇచ్చేశాడు. అయినా మారాడా? మారలేదు. సేవలో బలంగా ఉన్నవాడు ఏముందలే ఈ సేవ, ఏముందలే పరలోకం అంటాడు యేసు ప్రభు, ఎప్పుడు ఆత్మ అంటున్నాడు, నిత్యజీవం అంటున్నాడు, డబ్బులు లేవు సరిగా, సేవ మాకు వద్దని యేసు ప్రభుని అమ్మేయడానికి ప్లాన్ చేశాడు. ఎంతకు అమ్మేశాడు? 32 నాళ్ళకి అమ్మేశాడు. ఇప్పుడు నేను బాగా వినండి నేను చెప్పేది. ఇప్పుడు ఈ అమ్మేయాలన్న ఆలోచన వాళ్ళలోకి వచ్చినప్పుడు అది పాపం, అవునా? కానీ ఆ పాపం వాడికి భ్రమ కలిగిస్తుంది. ఏమని భ్రమ కలిగిస్తుంది? నువ్వు యేసు ప్రభుని అమ్మేశావంటే 32 నాణాలు వస్తాయి, 2 నాణాలతో ఇల్లు కట్టేయచ్చు, 2 నాణాలతో మంచి వాహనం కొనుక్కోవచ్చు, 2 నాణాలతో అసలు మరి పిల్లలకి బట్టలు కొనేయచ్చు, 2 నాణాలతో మొత్తం అప్పులన్నీ తీర్చేయచ్చు. అసలు అన్ని పోయినా, ఒక 10 నాణాలు 15 నాణాలు పోయినా ఇంకా 15 నాణాల ధనవంతుడిగా, ఈ పట్టణంలో మహాధనవంతుడిగా నేను బ్రతకొచ్చు అనుకున్నాడు. అదంతా భ్రమేనా? భ్రమే. అది భ్రమే అని అడిగి అమ్ముతున్న ప్రారంభంలో తెలియలేదు. ఎప్పుడు తెలిసింది? అమ్మేసిన తర్వాత తెలిసింది. పాపం ఎంత డేంజరో చూడండి. మీరు పాపం చేస్తున్నప్పుడు మీకు జరిగే నష్టాన్ని మీకు తెలియలేదు. అది ఏం కాదు, సూపర్, అతను చేయట్లేదా, వీళ్ళు చేయట్లేదా, వాళ్ళు వెళ్ళట్లేదా, వీళ్ళు వెళ్ళట్లేదా, నీకేనేటి కష్టం వచ్చేసేది, నీకేం కాదు నువ్వు చెయ్యి అంటది. పాపము వలన కలుగు భ్రమ. అలా భ్రమ కలిగించి నీతో పాపం చేయించి జీవితాన్ని భయంకరంగా మారుస్తుంది పాపం. చెప్తాను నేను ఇప్పుడు ఒక వ్యక్తి జీవితాన్ని తెస్తానండి. ఆ వ్యక్తి ఎవరో కదండి, బైబిల్లో మనం చదువుకునే మహాభక్తుడు, దివారాత్రములు బైబిల్ను ధ్యానించిన వాడు. ఎవరు చెప్పండి? దావీదు. ఈ దావీదు జీవితంలో ఒక సంఘటన జరిగింది. మీరు సమూయేలు మొదటి గ్రంథం ఒకసారి జాగ్రత్త తీసుకోండి, 2వ గ్రంథం. సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయము 27వ వచనం చూద్దాం బైబిల్లో అందరం. సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయము 27వ వచనం చదువుతున్నారు. అంగలార్పు కాలము తీరిన తర్వాత దావీదు తన దూతలను పంపి ఆమెను తన నగరికి తెప్పించుకొనగా ఆమె అతనికి భార్య అయి అతనికి ఒక కుమారుని కనెను. ఇది అండర్లైన్ చేసుకోండి. అయితే దావీదు చేసినది యెహోవా దృష్టికి దుష్కార్యం, పాపముగా ఉండిపోయింది. ఇంతకీ ఏం చేశాడు దావీదు తెలుసు కదా మీకు? మొత్తం మనకు బాగా క్లిస్టల్ క్లియర్గా స్టోరీ తెలుసు. ఏం చేశాడు చెప్పండి దావీదు? తన దగ్గర పని చేస్తున్న ఒక సైనికుడు, అమాయకుడు, మంచివాడు ఉరియా, అతని భార్యను యుద్ధం మోపున జరుగుతుంది, ఆ యుద్ధానికి వెళ్లకుండా యెరూషలేములో ఉన్నాడు. ఒకరోజు ఆవిడ ఎక్కడో స్నానం చేస్తుందట, దూరం నుంచి చూశాడు, అందంగా ఉంది. పాపం ఎలా కనపడుతుంది? బత్షెబ ఎలా కనపడిందట దావీదుకి? అందంగా కనపడిందట. ఇంటి నిండా భార్యలే, ఉపపత్నులే, వాళ్ళందరూ ఎవరు కనపడలేదట అందంగా. ఎవరు కనపడుతున్నారట? బత్షెబ అందంగా కనపడిందట. నగరికి తెప్పించుకున్నాడు, పాపం చేశాడు. ఆ పాపం చేసిన తర్వాత జాగ్రత్తగా వినండి, హెబ్రీ పత్రికలో మనం ఏం చదువుకున్నాం ఇందాక? పాపము వలన కలుగు భ్రమ చేత మీలో ఎవడును కఠినపరచబడకుండునట్లు అన్నాడు కదా. పాపం ఎలా కఠినపరుస్తుందో ఇప్పుడు దావీదు జీవితాన్ని బట్టి చెప్తాను నేను. ఆవిడ ఏదో అందంగా కనపడింది, తెప్పించుకున్నాడు, పాపం చేసేసాడు, అయిపోయింది. ఈ పాపం చేసిన తర్వాత పాపం చేశాను తండ్రి అని దేవుడిని వేడుకొనవలసిన వాడు ఆ పాపంలో హృదయాన్ని కఠినపరచుకున్నాడు. అప్పటి వరకు దేవుడు ఆజ్ఞలు ఉన్న దావీదు హృదయంలో ఎప్పుడైతే ఒక పాపం చేశాడో హృదయం ఆటోమేటిక్గా ఎలా మారిపోయింది తెలుసా? కఠినంగా మారిపోయింది. బత్షెబాను తెచ్చుకుని అనుభవించటమే ఒక పాపం అయితే, తర్వాత
వ్యభిచారం పాపం, ఒక ఆజ్ఞ ఎగిరిపోయింది. ఇప్పుడు రెండో ఆజ్ఞ కూడా ఎగిరిపోవడానికి హృదయం కఠినపరచింది అతన్ని. ఏంటో తెలుసా? ఈవిడ పర్మనెంట్గా నీ భార్యగా ఉండిపోవాలి అంటే ఈమె యొక్క భర్త అయిన ఉరియాను నువ్వేం చేయాలి? చంపేయాలి. చంపటం కూడా ఎలాగా? ఎవ్వరికీ తెలియకుండా నీకున్న రాజు యొక్క అధికారాన్ని అడ్డం పెట్టుకొని చంపాలి. ఎంత కుట్రలు చూడండి ఇవన్నీ. చంపడం కూడా డైరెక్ట్గా కాదు, మళ్ళీ నీకున్న అధికారాన్ని అడ్డు పెట్టుకొని చంపాలి. చంపేయాలా? చంపేయాలి. ముందు నెమ్మదిగా ఏమండే ఉరియా నేను యుద్ధంలో ఉన్నప్పుడు పిలిపించి అంతకుముందే బత్షెబ కౌరు పంపించింది, నేను గర్భవతిని అయిపోయాను అని పంపించగానే ఆ నేరం ఏమంటే తన భర్త మీదకే నెట్టేద్దాం అన్నట్టుగా ఉరియాని దండులోని పిలిపించి నువ్వు ఇంటికి వెళ్ళిపోన్నాడు. అతను సూపర్ క్యాండిడేట్ అతను. అయ్యో ప్రభువా, ఇశ్రాయేల్ అందరూ యుద్ధంలో ఉన్నారు, మందసం అక్కడ యుద్ధంలో ఉంది, అందరు యుద్ధంలో ఉంటే నేను నా ఇంటికి వెళ్ళి నా భార్యతో ఉండి సుఖంగా ఉండి నేను అన్నపానాలు పుచ్చుకోవాలో, తప్పితే నేను వెళ్ళను, నేను యుద్ధానికే వెళ్తాను అంటాడు. ఎంత మంచోడు చూడండి. రాజుగారు పిలిచి సెలవిచ్చి ఇంటికి పోరా, యుద్ధం వద్దంటే లేదు లేదు నా ప్రజలందరూ యుద్ధంలో ఉన్నారు కదా, నేను ఎలాగ ఇంటికి వెళ్తాను. ఎంత మంచోడండి ఉరియా. ఇంకెలాగో వీడి ఇంటికి వెళ్ళటం లేదని చెప్పి నెమ్మదిగా ఏం ప్లాన్ చేశాడంటే మర్డర్ ప్లాన్ చేశాడు. యుద్ధం మోపుగా జరుగుతున్న చోట ఏదైనా ముందు పెట్టండి అన్నాడు. అప్పటికే మద్యం తాగించేశాడండి, శుభ్రంగా మద్యం మత్తులో ఉన్నాడు. యుద్ధం మోపుగా జరుగుతున్న ముందు చోట పెట్టేసరికి అవతరణ వాళ్ళు చంపేశారండి. చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత ఈ వార్త వచ్చింది, భార్యకి చెప్పారు. భార్య బోరుని ఏడుస్తుంది, బత్షెబ నా భర్త చచ్చిపోయాడు, నా భర్త చచ్చిపోయాడు. ఇక్కడ దావీదు మీద దేవుడికి రావడానికి, దేవుడికి అంత కోపం రావడానికి కారణం ఏంటో తెలుసండి? బత్షెబ అమాయకురాలు కదండి పాపం. అక్రమంగా రాజు అనే అధికారంతో ఆవిడ లాగి తెచ్చేసుకున్నాడు అంతఃపురంలోకి, అనుభవించేశాడు. ఆవిడ పరిస్థితి ఏంటో తెలియని గర్భవతి అయిపోయింది. ఆవిడ పరిస్థితి ఏంటో తెలియని ఆ భయంకరమైన స్థితిలో ఆవిడుంటే మరో పక్క పిడుగులాగా మరో వార్త ఏంటి? వెంటనే నీ భర్త చచ్చిపోయాడు. ఏ స్త్రీ అని ఎలా కుమిలిపోతుంది చెప్పండి? కుమిలిపోతుంది, 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 ఏడుస్తుంది భర్త కోసం. అలా ఏడుస్తూ 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 అంగలార్పు దినాలు అయిపోయిన తర్వాత దావీదు పర్మనెంట్గా ఆవిడ భార్యగా చేసేసుకున్నాడట. అంటే ఏమంటే దివారాత్రాలు బైబిలు ధ్యానిస్తున్న అంత గొప్ప భక్తిపరుడైన దావీదు జీవితంలోనే పాపం అతని హృదయాన్ని ఏం చేసింది? కఠినపరచింది. మీ పరిస్థితి, నా పరిస్థితి ఏంటి? బైబిల్ మీరు రోజుకి ఎన్నిసార్లు చదువుతారు? చేయలేపండి. దివారాత్రాలు ధ్యానించే వాళ్ళు లేపండి. ఒక్క చేయలేగిస్తోట్టు దివారాత్రాలు ధ్యానిస్తున్నారా? పోనీ మీరు ఎప్పుడైనా ఓ ప్రశ్న వేస్తాను ఇప్పుడు నేను, మళ్ళా దేవుడి చిత్తమై మోపుదే వస్తే చెప్తాను. అది మీకు ఎవరికి తెలియదు, కావాలంటే చెప్పండి ఆన్సర్. చివరిలో ఎవరికైనా ఆన్సర్ ఉంటే నా దగ్గరకు వచ్చి చెప్పండి. దివారాత్రములు ధ్యానించేవాడు ధన్యుడు అన్నాడు కదా బైబిల్లో. అన్నాడా? ఎవరన్నారు? దావీదే అన్నాడు కదా. నేను ప్రశ్న అడుగుతున్నాను, దివారాత్రాలు ధ్యానించడం అంటే దినము ధ్యానించాలి, రాత్రి ధ్యానించాలి. పోనీ దేవుడు చెప్పాడు కదా అని ఈ రాత్రి మీరు అందరూ ప్రారంభించండి, ఈ రాత్రి అంతా చదవండి, తెల్లారేసరికి మీకు ఏమొస్తుంది? నిద్ర వస్తుంది. లేదు లేదు నేను దావీదు గారు చెప్పింది పాటించాలనుకుంటున్నానని రేపు దినమంతా ధ్యానించండి. మళ్ళా రాత్రి వచ్చింది, దినము రాత్రి ధ్యానించాలి కదా, ఆ రాత్రి కూడా ఏం చేయాలి? మళ్ళీ ధ్యానించాలి. ధ్యానించగలరా? నిద్రపోకుండా దినము రాత్రి నేను నిద్రపోకుండా ధ్యానిస్తానని వాళ్ళు చేయలేపండి. ధ్యానించగలరా? అవుతుందా లేదా? పున్ను అదని చెప్పండి. అవుతుందా? అవదండి. మరి దివారాత్రాలు ధ్యానించిన వాడు ధన్యుడు అన్నాడు అంటే మనం ఎవరో ధన్యులు అవలేమా? మనం చేయలేనిది ఏమన్నా దేవుడు చెప్తాడు అక్కడ? కాదు. మరి అది చెయ్యొచ్చు. ఎలాగో చెప్పండి నాకు, ఎవరైనా ఆన్సర్ ఉంటే. నేనే చెప్తాను, 1.5 గంట పడుతుంది. 1.5 గంట దినము రాత్రి ధ్యానించడానికి సాధ్యం. కానీ అది ఎలాగో రూట్ తెలియాలి. ఆ రూట్ బైబిల్లో చెప్పాడు. అది తెలిస్తే కానీ ఇవన్నీ అర్థం అవ్వండి. ఇది అలా మనం చదువుకుంటూ వెళ్ళిపోయాం. కానీ దివారాత్రులు ధ్యానించిన వాడు ధన్యుడని ట్రైల్ వేయండి. 2 రాత్రులు 2 పగళ్ళు, 3వ పగలకి శవం వైపు పడుకోవడం ఇలాగ ఏసీ వేసుకుని. దివారాత్రులు ధ్యానించిన వాడు ధన్యుడు అంటే అవుతుంది. అది దాని రూట్ వేరు, అది బైబిల్ చెప్పింది. మళ్ళీ అది తెలియాలి. అలా ధ్యానించాడు దావీదు. అలా ధ్యానించిన దావీదు కూడా తన పాపం అతని హృదయాన్ని ఏం చేసింది? కఠినపరచింది. ఒక పక్క వ్యభిచారం, ఒక పక్క నరహత్య, అక్రమంగా ఒకరి భార్యని ఇంటికి తెచ్చేసుకోవటం, ఇదంతా ఒక ఆయన చూస్తున్నాడు. ఎవరు? దేవుడు. పాపం చేసినప్పుడు మనం ఎలాగ ఆలోచిస్తామంటే పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగేస్తుందట.
అదో విచిత్రం, అందరూ కళ్ళ ముందున్నా కళ్ళు మూసుకుని తాగుతుందట. అంటే దాని ఫీలింగ్ ఏంటి? నన్ను ఎవడో చూడలేదండి, పాలు దొంగతనం చేసేస్తున్నాను, ఎవడో చూడలేదా? అలాగే మనం పాపం చేసేటప్పుడు కూడా ఏమనుకుంటామంటే, చర్చిలో ఎవరో చూడలేదు, మా ఇంట్లో ఎవరో చూడలేదు, గదిలో చేస్తున్నాను, పక్క ఊరిలో చేస్తున్నాను, చీకట్లో చేస్తున్నాను, నన్ను ఎవడో చూడలేదు అనుకుంటున్నావు. ఎవరు చూస్తున్నారు? ఆయన కంటికి చీకటి కనపడదా? నువ్వు గది లోపలికి వెళ్ళిపోతే స్లాబ్ అడ్డు వచ్చేస్తుంది ఆయనకి. ఆయనకి కనబడిన సృష్టము ఏదియో లేదు. యోనా ఎక్కడ కూర్చుని ప్రార్థన చేస్తున్నాడు తెలుసా? చేప కడుపులో ఉన్నాడు. చేప ఎక్కడుందో తెలుసా? సముద్రానికి అడుగునుంది. అక్కడ కూర్చొని ప్రార్థన చేస్తుంటే దేవుడు కనపడుతున్నాడా? యోనా కనపడుతున్నాడు. ఇప్పుడు నువ్వు ఎక్కడ దాక్కుని పాపం చేస్తావు చెప్పు నాకు? ఎక్కడ కూర్చొని చేస్తావు? సముద్రం లోపలికి వెళ్ళిపోతావేటి? భూమి లోపలికి వెళ్ళిపోతావేటి? ఆకాశంలోకి వెళ్ళిపోతావేటి? ఏది అడ్డు ఆయనకి? ఆయన కంటికి కనబడని సృష్టము ఏదియో లేదు. ఆయనకి తేటగా కనబడతాయట. అందుకే బైబిల్ చదువుతానండి, ఇవన్నీ రెఫరెన్సులు. నువ్వు కూర్చుండుట, నువ్వు లేచుట, నువ్వు నడుచుట, నువ్వు పండుకొనుట సమస్తమును నాకు తెలుసు. నీ వెనకాల సీసీ కెమెరాలాగా వస్తున్నాను నేను అన్నాడు దేవుడు. అసలు నాకు తలంపు పుట్టక మునిపే, నా లోపల ఆలోచనలు పుట్టక మునిపే, ఆ ఆలోచన మాటగా నా పెదవికి రాక మునిపే నా తలంపులన్నీ నీకు. బాబ్బా, ఏం డేంజర్ అండి దేవుడు. ఇంత క్షుణ్ణంగా మనుషులను దేవుడు పరిశీలిస్తుంటే అక్కడక్కడ పాపాలు చేసేసి నన్ను ఎవడో చూడలేదు. అందుకే చాలామంది ఎలాగుంటారంటే, పక్కూరికి వెళ్ళిపోయి నేనంటే ఏంటి అనుకుంటున్నావు, నా భక్తి అంటే ఏంటి అనుకుంటున్నావు అంటారు. ఊరు మధ్యలో అనాలి, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు నిరూపించును అన్నాడు యేసుప్రభు అన్నట్టుగా అంటారా? మీ ఊర్లో అన్నారు అనుకోండి, 10 మంది వస్తారు లిస్టు పట్టుకుని. మన ఊర్లో మన అన్నం ఎక్కడంటాం? వెళ్ళి పక్కోళ్ళ దగ్గరికి వెళ్ళి, బాబా ఎంత గొప్పగా చెప్పుకుంటా ఉంటే నేను సూపరు, నేను డోపరు, ఒక్క ఆదివారం కూడా నేను గుడికి మానేయను అంటాడు. ఎక్కడ? పక్క ఊర్లో చెప్తాడు. సొంత ఊర్లో చెప్తే మొన్న ఆదివారం నువ్వు రాలేదు కదా అంటారు వీళ్ళు. అంటే మనిషి ఎలా మారిపోయాడు అంటే, పాపం చేస్తూ కఠినంగా ఉండిపోయి ఆ పాపాన్ని దాచుకోవడానికి ఎవరు నన్ను చూడలేదు అనుకున్నాడు. దావీదు కూడా అలాగే అనుకున్నాడు. వీడిది అంతా ఎవరు చూశారు ఇప్పుడు? ఈ వ్యభిచారం చేయటం, ఈ నరహత్య చేయటం, ఈ కుట్రలు పనటం, ఈ ప్లాన్లు వేయటం. వీడు నా కొడుకైనా ఇలా మారిపోయాడు, ఇన్ని ప్లాన్లు వేస్తున్నాడు, ఇన్ని స్కెచ్లు వేస్తున్నాడు. ఎవరు? ఎప్పుడు వాక్యము, సేవ, ప్రార్థన, పాటలని దావీదు ఎలా చంపాలని స్కెచ్ రాస్తా కూర్చున్నాడు గదిలో. ఏటి ఇలా మారిపోయాడు అంటే దీనికి కారణం ఏంటో తెలుసా అండి? సూపర్ అండి. దీనికి కారణం ఏంటో తెలుసా? పాపము కలిగించు భ్రమ. ఏం కాదులే వ్యభిచారం చేసావు, దేవుడు ఏమన్నాడు? ఏమనలేదు కదా. నువ్వు ఆదివారం గుడికి వెళ్ళలేదు, దేవుడు ఏమంటాడు? ఏమండు కదా. నువ్వు దేవుడికి ఏదో కానుక ఇవ్వట్లేదు, ఏమండు కదా. నువ్వు ప్రార్థన చేసుకోవట్లేదు, ఏమండు కదా. నువ్వేదో దేవుడికి భయంకరమైన పాపంలో చిక్కుకుపోయావు, నేను చేస్తున్నాను, నాకేమవుతుంది, దేవుడు ఏమంటలేదు కదా అన్న భ్రమలో ఉండిపోయాడు దావీదు. చూశాడు ఏమంటే పాప వ్యభిచారం అయిపోయింది, నరహత్య అయిపోయింది, ఏమంటే ఈవిడ గర్భవతి, గర్భాన డెలివరీ అయిపోయింది, బిడ్డ పుట్టేశాడు. ఇదంతా యెహోవా దృష్టికి ఎలాగుందట? ఏమంటే మీకు ఇక్కడ ఒక విషయం పట్టుకోవాలి, జాగ్రత్తగా చదువుకోవాలి బైబిల్. దావీదు పాపం చేసిన రాత్రి పాపం చేస్తే తెల్లవారు రాలేదు దేవుడు, చూస్తాను, పాపమని ఒప్పుకుంటాడేమో అని చూస్తాను, విడిచిపెడతాడేమో చూస్తాను. లేదు, దాని తర్వాత ఇంకోటి చేస్తున్నాడు, దాని తర్వాత ఇంకోటి చేస్తున్నాడు, దాని తర్వాత ఇంకోటి చేస్తున్నాడు. కారణం ఏంటో తెలుసా? పాపము వలన కలుగు భ్రమ చేత హృదయం ఏమైపోయిందో తెలుసా? కఠినం. దేవుడు ఏం చేస్తాడులే, ఎన్ని ఆజ్ఞలు మీరుతున్నాను నేను, ఎన్ని ఆదివారాలు గుడికి వెళ్ళలేదు నేను. ఏమంటున్నాడు దేవుడు? ఏమంటలేదులే, నేను బాగోలేదా, మా అమ్మ బాగోలేదా, మా నాన్న బాగోలేదా, నా పిల్లడు బాగోలేదా, ఊరికి ఆయన అలా చెప్తాడు పాస్టర్ గారు. వెళ్ళకపోతే ఏమవుతుంది? భ్రమలో ఉన్నావు, బ్లాస్ట్ అవుతుంది ఓ రోజు. ఈ భ్రమలన్నీ వీగిపోతాయి ఓ రోజు. చూశాడు దేవుడు. ఒక రోజండి బాబోయ్, దావీదు పిహెచ్డీలు చేసేస్తున్నాడు. దేంట్లో? బైబిల్లో కాదు. ఒకప్పుడు బైబిల్లో పిహెచ్డీలు చేసిన దావీదు ఇప్పుడు ఎందులో పిహెచ్డీలు చేస్తున్నాడు? బాబోయ్, పాపంలో పెద్ద పీక్కి వెళ్ళిపోయాడు దావీదు. ఏమండి, నాతాను ప్రవక్త, దావీదు కాలంలో ప్రవక్త అండి. నాతానుని పిలిపించాడు, వెళ్ళు దావీదు దగ్గరికి చెప్పు, అయిపోయింది, అతని పాపాలు మరీ పెట్టరేకపోతున్నాయి, చెప్పు దావీదుతో అన్నాడు. ఇప్పుడు నాతాను వచ్చాడండి. నాతాను ఎంత మంచోడంటే, మీకు ప్రసంగం చెప్తున్నప్పుడు ఉదాహరణలు ఎలా చెప్తామో, దావీదు చేసిన పాపాన్ని కథ చెప్పాడు దావీదుకి. కథ చెప్పాడా నాతానంటే? కథ చెప్పాడండి. దావీదుని పిలిచాడు, దావీదు ఇటు రా అన్నాడు. నాయన, నువ్వు రాజు కదా,
న్యాయం చెప్పు, నీకు ఒక స్టోరీ చెప్పాలన్నాడు. ఏంటయ్యా స్టోరీ అంటే, ఇద్దరు మనుషులు ఉన్నారు. ఒక మనుషుడు ధనవంతుడు, ఒక మనుషుడు పేదవాడు. ఈ ధనవంతుడికి చాలా గొడ్లు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, చాలా ఆస్తుంది. ఈ పేదవాడికి తాను పెంచుకున్న ఆడగొర్రె పిల్ల తప్ప ఇంకేమీ లేదు. ఒకటే ఒక గొర్రె పిల్ల, ఆడగొర్రె పిల్ల, అది కూడా ఒకటే చిన్న గొర్రె పిల్ల ఉంది. ఇప్పుడు నీకు ఒక కథ చెప్తున్నాను నేను. ఈ ధనవంతుడి ఇంటికి ఎవరో మార్గాన పోయేవాడు నాకు కొంచెం విందు చేయి, నాకు కొంచెం ఆహారం పెట్టమని వచ్చాడు ఇంటికి. అప్పుడు ఈ ధనవంతుడు ఏం చేశాడంటే, తన దగ్గర ఉన్న మేకల్లో కానీ గొడ్లల్లో కానీ దేన్ని బలేయకుండా ఆ పక్కడున్న దరిద్రుడి దగ్గరికి వెళ్ళి వాడికి ఉన్న ఒక్కగానొక్క ఆడగొర్రె పిల్ల, చిన్న పిల్ల, దాడు చాలా గారాభంగా గొప్పగా పెంచుకుంటున్నాడు. అలాంటి గొర్రె పిల్లను పట్టుకొచ్చి దాన్ని చంపి ఈ ఇంటికి వచ్చిన చుట్టానికి ఆతిథ్యం ఇచ్చాడు దావీదు. ఇప్పుడు ఏం చేయాలి చెప్పు, నువ్వు తీర్పు చెప్పు అన్నాడు. దావీదు ఒక్కసారి పైకి లేచి కత్తట్టుకుని అంటున్నాడు, ఆ కార్యక్రమం చేసిన వాడిని కండలు కండలుగా నరకాలన్నాడు. ఆ కార్యక్రమం చేసిన వాడు మరణానికి పాత్రుడు అంటున్నాడు. అబ్బా, ఈ డైలాగులన్నీ అయిపోయినాయా అన్నాడు. అయిపోయినాయి. ఇంతకు ఆ మనుషుడు ఎవరో కాదు, నువ్వే అన్నాడు. మతిపోయింది దావీదుకి. ఆ మనుషుడు ఎవరో కాదు, నువ్వే అంటే, ఇదేంటి ప్రభా, ఇదేంటి ప్రవక్త కదంటే గజగజలు ఆడతారు రాజు అయినా సరే, ఇదేంటి ప్రభా నేనంటున్నావు ఏంటంటే, నువ్వు చేసిన కార్యక్రమం ఎవరికి తెలియదేమో, దేవుడికి మొత్తం తెలిసిపోయింది, నాకు చెప్పి పంపించాడు. నీ ఇంటి నిండా భార్యలు ఉన్నారు, నీ ఇంటి నిండా ఉపపత్నులు ఉన్నారు, నీకు ముందట సౌలుకు భార్యలుగా ఉన్న వాళ్ళందరూ నీకు భార్యలుగా వచ్చేసారు. పోని వీళ్ళ సరిపోరు అని దేవుడిని అడిగితే మరింతమంది భార్యలను దేవుడిస్తాడు. ఎక్కడో ఉన్న గొర్రెల కాపరిగా ఉన్న నిన్ను రాజును చేసి అంతఃపురంలో పెట్టి పిల్లల్ని పరిపాలించమంటే, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోమంటే, నీకు ఇంట్లో ఇంతమంది భార్యలను పెట్టుకుని ఒకవేళ ఆ భార్యలు సరిపోరని దేవుణ్ణి అడిగితే మరొక భార్యని ఇచ్చేవాడు. దాని అంతటిని విడిచిపెట్టి ఆ నిరుపేద భార్యను తెచ్చేసుకున్నావు కదా, ఆ మనుషుడు నువ్వే. దేవుడి కోపం ఇప్పుడు నీ మీద రగిలిపోతుంది అన్నాడు. కాళ్ళు వణుకుంటాయండి ఆ రోజు దావీదుకి ఇది వినగానే. దేవుడి కోపం రగులుతుంది ఇప్పుడు నీ మీద, రగులుకుంటుంది దేవుడి కోపం. ఇది నువ్వు ఎవరికి తెలియకుండా చీకట్లో చేసావు కదా ఈ పాపాన్ని, ఆ పాపాన్ని ఆనందించావు కదా, సంతోషించావు కదా. ఇప్పుడు నీ పరిస్థితి ఏంటో తెలుసా? నువ్వు చీకట్లో జరిగించిన ఈ కార్యక్రమం, నువ్వు ఎవరికీ తెలియకుండా రహస్యంగా జరిగించిన ఈ కార్యక్రమం, ఈ పాపం డైరెక్ట్గా నీ జీవితంలో బహిరంగంగా జరగబోతుంది. నీ భార్యలందరినీ నీ కొడుకులే వచ్చి పట్టపగలు కూడుతారు, నీ జీవితం సర్వనాశనం అయిపోబోతుంది అన్నట్టు ఏడ్చాడండి దావీదు దెబ్బకి. అంటే పాపం వలన కఠినపరచబడిన దావీదు హృదయం ఆ పాపంలో ఉండిపోయి ఏమవుతుందిలే అనుకుంటే ఒక్కగానొక్క రోజు దేవుడి శిక్షలు ఒకేసారి దావీదు మీదకి వచ్చాయి. నిజంగానే దావీదు ఏడ్చేసాడండి. అప్పుడు వచ్చింది మార్పు. శిక్షలు వస్తాయి, దేవుడు నిన్ను శిక్షించబోతున్నాడు అన్న తర్వాత అప్పుడు వచ్చింది దావీదులో మార్పు అండి. దావీదులో చాలా మార్పు వచ్చింది. ఏడుస్తున్నాడు, బాధపడుతున్నాడు. కానీ దేవుడు ఒకసారి శిక్షిస్తాను అన్న తర్వాత శిక్షించక మానడు. వెయిట్ చేయి, నీకు శిక్ష రాబోతుంది అన్నాడు. ఏమంటే దావీదు ఎదురు చూస్తున్నాడు. ఎలాంటి శిక్షలు దావీదు మీదకి వచ్చాయో, పాపములో గనక నువ్వు పడిపోతే నీ జీవితం కూడా ఇంతటి భయంకరమైన స్థితిలోనికే వెళతాదనడానికి దావీదు జీవితాన్ని ఇప్పుడు చూపిస్తాను. రాజు కదా, అంతఃపురంలో ఉన్నాడు కదా, అప్పటికి అధికారాలు చలాయించాడు కదా, ఎవరిని చంపాలనుకుంటే వాళ్ళని చంపుతున్నాడు కదా, ఎవరిని అనుభవించాలంటే వాళ్ళని అనుభవించుకుంటున్నాడు కదా, ఏమంటే నాకేంట్లో జీవితం అన్నట్టుగా ఉన్నాడు కదా దావీదు జీవితం ఏమైపోయింది తెలుసండి? 15వ అధ్యాయానికి రండి. సమూయేలు 2వ గ్రంథం 15వ అధ్యాయానికి రండి, 13వ వచనం. సమూయేలు 2వ గ్రంథం 15వ అధ్యాయము ఏమండి 13వ వచనం చూడండి. ఇశ్రాయేలీలు అబ్షాలోము పక్షము వహించిరని దావీదునకు వర్తమానము రాగా, దావీదు యెరూషలేమునందున్న తన సేవకులందరికీ ఇలాగూ ఆజ్ఞ ఇచ్చెను, అబ్షాలోము చేతిలో నుండి మనలను తప్పించుకొని రక్షణను అందలేము, మనము పారిపోదము రండి. ఎవరు పారిపోతున్నారు ఇక్కడ? దావీదు పారిపోతున్నాడా? అసలు యుద్ధమే రానప్పుడు కత్తట్టుకెళ్ళి గులియతు నరికేశాడు. కత్తి పడితే 10,000 మందిని నరికేవాడు. ఇంత గొప్ప రాజు, ఇంత గొప్ప యుద్ధ శూరుడు, చివరికండి అబ్షాలోము తన కొడుకు తరుముతుంటే, అబ్షాలోము అనే ఒక యవ్వనుడు తరుముకొస్తుంటే అతని చేతిలో నుండి మనము రక్షణ
పొందలేము. ఇదేంటండి ఇది? దావీదు రక్షించుకోలేడా? ఒక్కడి మీద యుద్ధం చేయలేడా? ఇప్పుడు చేయలేడు. కారణం ఏంటి చెప్పాలి? ఒకప్పుడు చేశాడు, ఇప్పుడు చేయలేడు. కారణం ఏంటి? దేవునికి వ్యతిరేకమైన పాపపు జీవితంలో ఉన్నాడు. ఇప్పుడు యుద్ధం చేయలేడు, విజయము పొందలేడు. కనుక ఇక్కడ ఏమంటున్నాడు? మనము పారిపోదాము రండి. ఏమండి ఈ దావీదు జీవితం ఎలా మారిపోయిందో తెలుసండి? దావీదు జీవితం ఎంతటి భయంకరమైన పాపంలోనికి వెళ్ళిపోయిందో తెలుసా? తన గర్భాన పుట్టిన బిడ్డ చనిపోయాడండి. అబ్షాలోముతో అంతకు ముందు కన్న బిడ్డ ఎవరితో? బత్షెబతో కన్నాడు కదా, మగబిడ్డ. ఆ బిడ్డను దేవుడు ముత్తాడు, ఆ బిడ్డ చచ్చిపోయింది. తన గర్భాన పుట్టిన మిగతా పిల్లలు వ్యభిచారులు అయిపోయారు, నరహంతకులు అయిపోయారు. తన గర్భాన పుట్టిన మరో బిడ్డ అబ్షాలోము చంపడానికి మీదకొచ్చాడు. రాజ్యాన్ని పోగొట్టుకుని, అధికారాన్ని పోగొట్టుకుని, అన్ని వదులుకుని అడవుల వెంట పారిపోవలసిన పరిస్థితి దావీదు జీవితాన్ని అలుముకుంది. దీని అంతటికి కారణం ఏంటి చెప్పండి? మీరు బాగా ఆలోచించి చెప్పండి. ఏంటి కారణం? పాపము కలిగించిన భ్రమ. ఇదిగో రండి, అబ్షాలోము వచ్చేస్తున్నాడు, పారిపోదాం అన్నాడా? ఆ తర్వాత చూడండి ఏం జరుగుతుంది చూడండి. తప్పించుకొని రక్షణను పొందలేము, మనము పారిపోదాము రండి. అతడు హఠాత్తుగా వచ్చి మనలను పట్టుకొనకును, మనకు కీడు చేయకను, పట్టణమును కత్తివాత హతము చేయకును ఉండునట్లు మనము త్వరగా వెళ్ళిపోదాము రండి. కొడుకు తరుముతుంటే పరిగెడతాడు దావీదు. అలా చదువుకుండా 30వ వచనానికి రండి. 30వ వచనం. అయితే దావీదు ఒలివ చెట్ల కొండ ఎక్కుచు ఏడ్చుచు రాజనగరుని విడిచిపెట్టి, యెరూషలేమును విడిచిపెట్టి అడవుల్లోకి వెళ్ళిపోయి, ఆ అడవుల్లోకి ఎక్కడానికి ఏం చేస్తున్నాడట? ఏడుపా. ఇదే ఏడుపు ఒక ఆవిడ ఏడ్చింది ఒకప్పుడు. ఎవరు చెప్పండి? ఉరియా భార్య ఏడ్చింది, బత్షెబ ఏడ్చింది. నా జీవితం నాశనం చేశాడు దావీదు, నా భర్తను చంపాడు. ఏడ్చిందా? ఏడ్చింది. ఇప్పుడు అదే ఏడుపు ఎవరికి వచ్చింది? ఇప్పుడు చూసారా? మనల్ని ఎవరైనా ఏడిపించావనుకోండి, చివరికి మన పరిస్థితి కూడా ఏడుపే. నువ్వేది విత్తుతావో ఆ పంటే కోస్తావు. బైబిలు. నువ్వే పంట విత్తుతున్నావు? ప్రేమ విత్తుతున్నావా? నీకు ప్రేమే దొక్కుతుంది. పగ విత్తుతున్నావా? చివరికి నీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా పగ్గా మారిపోతారు. మన చుట్టూ ఉన్న వాళ్ళకి ఎప్పుడు ప్రేమగా ఉందామండి, ప్రేమిద్దామండి, మరి కలుపుకుందామండి, ఇలాంటి మనస్తత్వం ఉండాలి. అలా కాకుండా ఆడంటే మనకు పగ, ఆడి దగ్గర మీరు వెళ్ళకండి, వీడితో మీరు మాట్లాడకండి, ఆడితో ఉండకండి, ఈ పగ నేర్పుతున్నారు అనుకుంటే చుట్టూ ఉన్న వాళ్ళకి చివరికి ఒకానొక నాడు ఈడే నీకు పగ్గా మారిపోతాడు. నువ్వు నేర్పిందే కదా నీకు తిరిగి వస్తుంది. అందుకే అంటాడు దేవుడు, ఏ పంట నువ్వు విత్తుతావో అదే నువ్వు మరలా కోస్తావు. ప్రేమ విత్తితే ప్రేమ, దయ విత్తితే దయ, క్షమ విత్తితే క్షమ. క్షమిస్తున్నాం అని కూడా అందరిని వాళ్ళు కూడా మనల్ని ఏం చేస్తారు? క్షమించేస్తారు. అందరిలో అంటాడు కాదండి, మంచోడండి, అందరిని క్షమించుకుంటాడు. ఊరికంటే అతను చేసాడండి, ఏం లేదండి, మంచోడండి, క్షమ దొరికింది మనకు అక్కడ. అలా కాకుండా నన్ను అన్నాడట, నేను క్షమించను, మాట్లాడను, రాను అంటున్నావు అనుకోండి, చివరికి నీకు అదే దక్కుతుంది. కనుక దావీదు చేసిందే దావీదు మీదకి వచ్చింది. ఇక్కడ చూడండి ఎంత బాగుంటుంది 30వ వచనంలో. అయితే దావీదు ఒలివ కొండ ఎక్కుచు ఏడ్చుచు తల కప్పుకొని పాదరక్షలు లేకుండా కాలినడకన వెళ్ళాను. కాళ్ళకి ఏమి లేవట? రాజుగారి కాళ్ళకి చెప్పులు లేవా? పీకేశాడు దేవుడు. రాజుగారి కాళ్ళకి అంతఃపురంలో ఉంటే బూట్లు ఉంటాయి, వేయడానికి ఒక మనిషి ఉంటాడు, తొడ్డానికి ఒకడు ఉంటాడు, ఏ బూటు కావాలో సారని ఒక పక్కన ఒకడు ఉంటాడు. ఏమి లేవు, ఇప్పుడు కాళ్ళకి చెప్పులు లేవట. మీకు ఇందాక చెప్పాను కదండి, ప్రారంభంలో పాపం చూడడానికి ఎలా ఉంటుంది? అందంగా ఉంటుంది, చేసేటప్పుడు ఆనందాన్ని ఇస్తుంది, చేసిన తర్వాత ఇదిగో ఇలాంటి శోకాన్ని మిగులుస్తుంది. ఏడ్చుకుంటూ కాళ్ళకు చెప్పులు లేకుండా, పాదరక్షలు లేకుండా కాలినడకన వెళ్ళెను. అతని యొద్దనున్న జనులందరూ తలలు కప్పుకొని ఏడ్చుచు కొండ ఎక్కిరి. పబ్బా, ఏంటండి దావీదు జీవితం ఎలా మారిపోయింది? ఏడుపా. తన చుట్టూ ఉన్న వాళ్ళకు కూడా ఏడుపా. కారణం పాపము కలిగించిన భ్రమ, ఆ కఠినపరచబడిన హృదయంతో తాను తీసుకున్న తప్పుడు నిర్ణయాలు. ఇదిగోండి దావీదు జీవితాన్ని ఎంత దారుణంగా మార్చేయండి. బాగా ఆలోచించుకోండి మీరు. తర్వాత చదువుకోండి, ఇంకా చాలా అధ్యాయాలు ఉంటాయి, చాలా సంఘటనలు అండి దావీదు జీవితంలో జరిగాయండి. తర్వాత 16వ అధ్యాయానికి వచ్చేసరికండి షిమియా అని ఒకడు ఉంటాడండి, అనామకుడు, ఏమి తెలియనివాడు. అలాంటి అనామకుడు వచ్చి దావీదు అలా ఏడ్చుకుంటూ వెళ్తుంటే అంటున్నాడు దావీదు దగ్గరికి వచ్చి, దావీదు నీకు భలే జరిగింది, దావీదు నీకు భలే జరిగింది, దావీదు నీకు బాగా అయింది, దావీదు నీకు బాగా దేవుడు తీర్పు తీర్చాడు. చీపో ఎలాగంటాడో తెలిసాను దారుణంగా. 16వ అధ్యాయం పక్కనే ఉంటుంది చూడండి. 16వ అధ్యాయం 5వ వచనంలో 16:6 అండి, పక్కనే 16:6లో జనులందరూ బలాఢ్యులందరూ దావీదును ఇరుపార్శ్వముల నుండగా
రాజైన దావీదు మీదను అతని సేవకులందరి మీదను రాళ్ళు రువుచు వచ్చెను. ఈ షిమి నరహంతకుడా, దుర్మార్గుడా, చీపో నీ వేల వలెనని నీవు వెళ్ళగొట్టిన సౌలు ఇంటి వారి హత్యను యెహోవా నీ మీదకి రప్పించాడు. ఇదిగో నువ్వు ఒకప్పుడు సౌలుని చంపేశావు కదా, ఇప్పుడు దేవుడు నిన్ను కూడా బాగా చేశాడులే. నీ పని అయిపోయింది పో. పక్కనున్న బలాఢ్యులకి ఎలాగొని తెలుసండి, ఏమన్నా ఒక అనామకుడు రాజుగారిని పట్టుకుని అంటుంటే మా కోపం వచ్చేస్తుందండి, మేము వాళ్ళని చంపేస్తాం అంటున్నారు వీళ్ళు. ఇప్పుడు బాగా వినాలి, దావీదు ఇక్కడి నుంచి టర్న్ అవుతుంది, అసలు విషయం ఇక్కడి నుంచి వినాలి మీరు జాగ్రత్తగా. పాపము వలన హృదయం కఠినపరచబడింది. జాగ్రత్తగా వినండి, బాగా నేర్చుకోవాలి ఇక్కడి నుంచి మీరు అందరూ. ఆ పాపం వలన కఠినపరచబడిన హృదయంతో పాపాలు చేసిన తర్వాత దేవుడు ఒక శిక్ష వేశాడు. ఇక్కడి నుంచండి దావీదు జీవితంలో మార్పు మొదలైంది. శిక్షించబడ్డ తర్వాత నేను తప్పు చేశాను, నేను పాపం చేశాను, అందుకే ఇదిగో ఇంతటి భయంకరమైన శిక్షలు నా మీదకి వచ్చాయి. ఈ షిమీ అన్నవాడు నన్ను ఈరోజు దూషిస్తున్నాడంటే అది వాడి బలం కాదు, నేను చేసిన తప్పు. తెలుసుకుంటున్నాడు దావీదు? రిలీజ్ అవుతున్నాడా? అవుతున్నాడు. ఎవడు ఇక్కడేనండి చాలామంది రిలీజ్ అవ్వమండి. మనం ఏవో చేస్తాం, తప్పులు పాపాలు చేస్తాం, పడిపోతాం. ఆ పడిపోయినప్పుడు నేను పాపం చేసినందుకు కదా పడిపోయాను. ఒకప్పుడు నా జీవితం బాగుంది కదా, ఒకప్పుడు నా బ్రతుకు బాగుంది కదా, ఒకప్పుడు నేను చాలా బాగుండేవాడిని కదా దేవుళ్ళో, నేను తప్పులు చేయబట్టి కదా పడిపోయాను, శిక్షలకి ఇది కదా కారణం అని ఎవ్వరు తలంచరండి. పడిపోయిన తర్వాత అంటాడు ఆడి వలన పడిపోయాను, ఈడి వలన పడిపోయాను, ఆడు ఎన్ని పొడి పొడిచాడు వెనకాల, ముందు నుంచి పొట్టలో పొడిచాడు. ఇయ్యి అనాలిసిస్లు. ఇక్కడ షిమీ అన్నవాడు మీదకు వస్తుంటే దావీదు అంటున్నాడు ఆడు మీదకు వస్తున్నాడు అంటే కారణం దేవుడు వాడికి సెలవు ఇచ్చాడు. నా బ్రతుకు బాగోలేదు కదా, నేను బాగోలేదు కదా, ఫస్ట్ ఎవరినో అనుకుని ఏం చేస్తాను? బాగా వినాలి, బాగా వినాలి ఇది మీరు. నా జీవితం బాగోలేనప్పుడు అందరూ అంటారండి, అన్నివ్వండి. నేను సెట్ అయితే అన్న వాళ్ళందరూ నోర్లు దేవుడే మూయిస్తాడు. మళ్ళీ నేను మాత్రం ఇది ఏదో తప్పు చేశాను, నా జీవితంలో ఏదో వచ్చింది, శిక్ష వచ్చింది కనుక ఇప్పుడు నేను షిమీ అన్నవాడిని చంపడానికి కుదరదు. నా కన్న గర్భాన్న పుట్టిన నా కొడుకే నన్ను చంపడానికి నా మీదకి వచ్చినప్పుడు వీడు ఆఫ్టర్ ఆల్ బయటవాడు కదా, వీడు అంటంలో తప్పే ఉంది. నేను తప్పు చేసుకున్నాను కదా, నేను కదా పాపం చేసింది, నేను కదా నా జీవితం ఇలా నాశనం అయిపోవడానికి ప్రధాన కారకుడిని నేనే కదా. ఇక్కడ మీరు బాగా పట్టుకోవాల్సింది ఏంటంటే కఠినపరచబడిన హృదయం నెమ్మదిగా మెత్తబడింది. దావీద్ది మెత్తబడిందా? మెత్తబడింది. ప్రారంభమైందా మార్పు? ప్రారంభమైంది. మీలోనూ నాలోనూ అలాంటి మార్పులు ఏమైనా ప్రారంభం అవుతున్నాయా? వాక్యం విన్నప్పుడు నేను తప్పు చేశానండి, వద్దండి, ఇంకా ఈ తప్పు వద్దండి, పాపం వద్దండి అని ఎప్పుడైనా వాక్యం వింటున్నప్పుడు మిమ్మల్ని మీరు మార్చుకుంటున్నారా? దేవుడికి నచ్చనివి నేను చాలా చేస్తానండి, ఇంక దేవుడు నన్ను ఇప్పటికే కాపాడాడని, రక్షించాడండి, వద్దండి పాపాలను వదిలేస్తానండి, పరిశుద్ధంగా ఉంటానండి, ప్రభు దగ్గర ఉంటానండి, వాక్యంలో ఉంటానండి, తప్పుడు మాటలు కానీ తప్పుడు ఆలోచనలు కానీ నా నోట రానివ్వనండి అని ఎవరండి రిలీజన్ ఏమండి ఇలా మారడానికి ఎవరండి ప్రయత్నిస్తారు? దావీదు శిక్షలు పడ్డ తర్వాత మారిపోయండి. ఈ పాపం చేసిన తర్వాత అండి దావీదు ఒక కీర్తన రాశాడు, పాట రాశాడు. అదే 51వ కీర్తన, మీరు చాలాసార్లు చదువుకుంటారు. ఆ 51వ కీర్తనలో పాపం చేసిన తర్వాత కీర్తన రాసి దావీదు ఏమంటున్నాడో చూడండి. కీర్తనలో ఏమంటున్నాడు చూడండి దేవుడికి. 51వ కీర్తన మొదటి వచనం మీరు చూడండి. నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము. చూసారా ఎప్పుడు వచ్చిందండి మార్పు? దేవా చేసేసాను, తప్పు చేసేసానయ్యా, అప్పుడు నా హృదయం నన్ను మోసపుచ్చిందయ్యా, కఠినపరిచిందయ్యా, నేను తప్పు చేసేసానయ్యా, ప్లీజ్ నా పాపాన్ని నువ్వేం చేయాలి? కడుగు, నా పాపాన్ని కడుగు. ఏమండి ఇక్కడ కూర్చున్న మీరు మనందరినీ ఒకసారి మీ హృదయాల మీద చేయి వేసుకుని ఆలోచించండి. ఎప్పుడైనా దేవుడి సన్నిధిలో కూర్చుని ఈ వారం అంతా నేను ఏమైనా పాపాలు చేశానేమో దేవా నా పాపాలను క్షమించు తండ్రి, ఒక్కరైనా ప్రార్థిస్తారండి? పాపాల కోసం ప్రార్థన చేశారా? క్షమించమని అడుగుతారా? ఎప్పుడు కూడా శరీర సంబంధమైన ఆశలు, నాకు వెన్నునొప్పి తీయండి, కాలు నొప్పి తీయండి, ఏమంటే జలుబు తీయండి, రోగం తీయండి, ఆస్తులు ఇవ్వండి, ఉద్యోగాలు ఇవ్వండి, చదువు ఇవ్వండి, ఏమంటే ఇవి అడుగుతున్నాను తప్ప పాపాన్ని తీయమని ఎవరు గోజాడుతున్నారు? దేవుడిని గోజాడాడు దావీదు. నా పాపాలు క్షమించయ్యా, నన్ను బాగుగా కడిగయ్యా. 3వ వచనం చూడండి. నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి, అండర్లైన్ చేసుకోండి, దాన్ని బాగా రౌండ్ చుట్టు పెట్టుకోండి.
నేను నీ వాక్యాన్ని అతిక్రమించాను, అది నాకు ఈరోజు తెలిసిపోయింది. నేను నీ వాక్యాన్ని అతిక్రమించాను కనుక ఇదిగో నా జీవితం ఇలా సర్వనాశనం అయ్యింది. ఇప్పుడు నా అతిక్రమం నాకు తెలిసిపోయింది. నా పాపం ఎల్లప్పుడూ ఇదిగో నా కళ్ళ ముందు కనబడుతుంది కదా. ఆ బత్షెబాను తెచ్చుకోవడం పాపం, ఆవిడతో సైనించటం పాపం, ఆవిడకున్న భర్తను చంపటం పాపం, ఇవన్నీ నా కళ్ళ ముందు కనబడుతున్నాయి అయ్యా. ఇవన్నీ నేను చేసిన పాపాలు, నీకు విరుద్ధంగా నేను చేసిన పాపాలు. ఏమన్నా ఇక్కడ కూర్చున్న మనమంతా ఆలోచిద్దాం. ఏమన్నా మన జీవితంలో ఏ రోజు పాపం చేయట్లేదా? బూతులు మాట్లాడటం లేదా? అబద్ధాలు చెప్పడం లేదా? ఇంకా మీకు ఇది లిస్ట్ తెలియదు కాదు, ఎన్ని పాపాలండి మనం చేస్తున్నాం. ఆ పాపాల విషయంలో ఎప్పుడైనా దేవా ఇది తప్పు, నేను వాడి ఎడలు చేసేసాను ఇలాగా, వాళ్ళ ఎడలు చేశాను ఇలాగా. ఎందుకంటే బత్షెబా విషయంలో, ఉరియా విషయంలో చేసినావు కదా, నా పాపాలు నా కళ్ళ ముందు ఉన్నాయి అంటున్నాడు కదా. మీరు మీ ఎవరి పట్లైనా పాపం చేశారా? ఎవరి పట్లైనా ద్రోహాలు చేశారా? ఎవరి పట్లైనా మీరు నేరాలు చేశారా? ఒక్కసారి మనస్ఫూర్తిగా ఈ రాత్రి దేవుడి సన్నిధిలో కూర్చొని, నేను చాలా మందికి అన్యాయం చేశానయ్యా. ఏమిటి యేసుప్రభు మాటలు వినగానే ఆ రోజున పొట్టి చక్కయ్య రియలైజ్ అయిపోయాడు, నేను చాలా మంది దగ్గర అక్రమంగా డబ్బులు తీసుకున్నానయ్యా, అవన్నీ ఇచ్చేస్తాను, రిటర్న్ ఇచ్చేస్తాను. సమరయ స్త్రీ అంటుంది, ఇగో ఇప్పటి వరకు నేను చాలా భయంకరమైన బ్రతికాను, భర్తలు మార్చేశాను, ఈ రోజు నుంచి లేదయ్యా, నేను పవిత్రంగా బ్రతుకుతాను, పాపాలు చేయను. నాకు తెలిసిపోయింది ఇది పాపాలని, అతిక్రమాలని. ఏమన్నా మనలో ఒక పొట్టి జక్క ఇలా ఉంటున్నామా, ఒక సమరయ స్త్రీలా ఉంటున్నామా, ఒక వ్యభిచారం మంది పట్టుబడిన స్త్రీలా ఉంటున్నామా, లేదా ఆ రోజు రాహాబు వేష దేవుడి పిల్లలు రాగానే ఆ కుటుంబాన్ని రక్షించుకున్న తర్వాత మారిపోయి గొప్పదైపోయి యేసుక్రీస్తుల వారి వంశంలో చేరిపోయిందే రాహాబు వేశ్య, అలాగేమైనా మనం మారిపోతున్నామా? మార్పు. నా పాపాలు నా కళ్ళ ముందు ఉన్నాయి, నా నేరాలు నా కళ్ళ మీద ఉన్నాయి, ఇవి దేవుడికి నన్ను దూరం చేస్తాయి, దేవుడి చేతిలో శిక్షలోనికి తీసుకెళ్ళిపోతాయి అని. ఎవరండి పాపాల విషయంలో? ఇదిగో దావీదు ఏడుస్తాడండి, ఇక్కడ ఏడుతాడు, చిన్న పిల్లోడు ఏడ్చినట్టు ఏడ్చాడండి దేవుడి దగ్గర. దేవా, వాక్యం చదువుకుని కూడా పడిపోయాను, వాక్యం విను కూడా పడిపోయాను, కీర్తనలు రాసు కూడా పడిపోయాను, ఎందుకో ఆ టైంలో నా హృదయం నన్ను మోసపుచ్చింది, పర్లేదు చేసేయని, పాపంలోనికి నన్ను గెంటేసిందని మారిపోయాడు దావీదు. ప్రసంగం వెంటనే మీరు అందరూ ఆలోచించుకోండి. అలాంటి మాటలు మన హృదయంలో నుంచి దేవుడికి ఏమైనా వస్తున్నాయా? నేను చేశాను తండ్రి తప్పులు, క్షమించండి అయ్యా, నా పాపాలు కడగండి అయ్యా, నాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడిని తీసేయొద్దయ్యా, నన్ను పరలోకం చేర్చుకోండి అయ్యా, లేదంటే నరకానికి వెళ్ళిపోతాను కదా, యుగయుగాలు అక్కడ కాలిపోతాను కదా. మాట చదువుతారండి, ఎంత ఆనందం వేస్తుందంటే ఆ మాట. 5వ వచనం చూడండి, 7వ వచనం అండి. నేను పవిత్రుడగునట్లు ఈ సోపుతో నా పాపమును పరిహరింపుము, హిమము కంటెను నేను తెల్లగా ఉండునట్లు నీవు నన్ను కడుగుము. నేను తెల్లగా అయిపోవాలి. చిచ్చి ఏంటో ఆ రోజు నా హృదయం నన్ను భ్రమపరిచి అంతటి పాపంలో పడేసింది. నా మీద నాకే అసహ్యం వేస్తుంది అయ్యా, అంతటి పాపం నేను ఎలా చేశాను, అంతలాగా నేను ఎలా చేసేసాను, అంతటి దుర్మార్గంగా నేను ఎలాగ ఆలోచించాను, రియలైజ్ అయ్యాను. అంటే పాపము కలిగించిన భ్రమలో నుంచి బయటకు వచ్చాడా? భ్రమలోంచి బయటకు వస్తే వాస్తవాలు కనబడతాయి. ఏమంటే అప్పుడప్పుడు చూడండి, నాకు ఇందాకే సభకు వచ్చేటప్పుడు ఒక ఫోన్ వచ్చిందండి. ఎక్కడి నుంచి ఫోన్ అంటే పుణే నుంచి వచ్చింది ఫోన్. ఫోన్ చేసిన ఆయన ఆర్మీలో పనిచేస్తున్నాడు, సైన్యంలో. ఆర్మీలో పనిచేస్తున్న ఆయన అండి, ఏదో నెట్వర్క్ బిజినెస్లానే ఉంటాయి కదా, ఆ బిజినెస్ చేస్తున్నా వేరే అతను సేవ చేస్తాడట. అతను వచ్చాడట, బ్రదర్ ఈ బిజినెస్ చాలా బాగుంది, నేను చాలా బాగున్నాను, మీరు కూడా రండి ఇందులోకి, చాలా బాగుంటుందని రాత్రి 12-1 గంట వరకు జూమ్ క్లాసుల్లో ఇది బుర్ర వాచ్ చేశారట. వాచ్ చేయగా ఏమైపోయాడంటే, ఇగో మరి నీకు డబ్బులు వచ్చేసినాయంటే అక్కడ చర్చ్ కట్టించవచ్చు, సేవ చేయొచ్చు, క్రైస్తవుడే, అక్కడ సేవ చేయించవచ్చు, అక్కడ పాస్టర్ గారికి కానుకలు ఇవ్వచ్చు, నువ్వే ఒక మందిరం కట్టేయచ్చు, మనం మరి సేవ చేయాలంటే మన దగ్గర లక్షలు ఉండాలి కదా, నువ్వు ఇందులో పెట్టుబడులు పెట్టావంటే రాత్రికి నువ్వు లక్షాధికారం అయిపోతావు అనేసరికి ఆ వాషింగ్ కంటే మనోడు పడిపోయి ముందు 3 లక్షలు కట్టేశాడట. ఎంత కట్టాడు ముందు? 3. ఆ తర్వాత 3 కట్టిన తర్వాత ఇంకా వాష్ చేయడం ఎక్కువైపోయిందట. అమ్మో ఇడు బాగానే వచ్చాడు ఉచ్చులో, కానీ ఇంకా 12 గంటల వరకు జూమ్ పెట్టిన వాళ్ళు రాత్రి 2 గంటల వరకు ఎడుతున్నారట జూమ్ క్లాస్. ఇడికి ఉన్న బుర్రనంతా మొత్తం పోగొట్టండి. తర్వాత మళ్ళీ 4:30 పెట్టించారట. మొత్తం ఎంత చెప్పండి ఇప్పుడు? 3, 4:30, 7:30 పెట్టిన తర్వాత బోర్డు తిప్పేశారట. నా జీవితం చితికిపోయింది బ్రదరు, ఏం చేయాలో తెలియట్లేదు, ఆదరణ కోసం ఏమైనా దేవుడి మాటలు చెప్తారేమో అని మీకు చెప్పుకుంటున్నాను. అంటే ఈ 3 లక్షలు పెడుతున్నప్పుడు ఏమన్నా అక్రమంగా వచ్చే సొమ్ము పాపమేనా? పాపమే. కానీ ఆ పాపం ఏం కలిగించింది? భ్రమ. డబ్బులు వచ్చినట్టు నువ్వు అది చేస్తావు, ఇది చేస్తావు, ఇలాగా భ్రమ. ఇప్పుడు భ్రమ వీడిపోయింది, వాస్తవాలు కనబడుతున్నాయి.
దావీదుకి అక్కడ భ్రమ వీడిపోయింది, వాస్తవం కనబడుతుంది. మీలో కూడా ఎవరైనా భ్రమలో ఉన్నారేమో చూసుకోండి. నేను తప్పు చేస్తున్నాను, నేను పాపం చేస్తున్నాను, నేను దేవుడి దగ్గరికి వెళ్ళటం లేదు, దేవుడి కోసం బ్రతకటం లేదు, ఏం జరుగుతుంది నాకు? అందరూ ఉన్నారు కదా బాగానే, నేను కూడా బాగానే ఉన్నాను అనుకుంటున్నావేమో. ఎంతకాలం ఈ బాగు, ఎంతకాలం ఈ క్షేమం? నువ్వు దేవుడి చేతిలో పడక మునుపే ఈ క్షేమం. పడ్డావా జీవితం అల్లకల్లోలం అయిపోతుంది. అయితే మీరు అక్కడ చదువుకున్న వచనంలో పాపము వలన కలుగు భ్రమ వలన మీలో ఎవడును కఠినపరచబడకుండునట్లు, అంటే మొదట కఠినపరచబడిన దావీదు తర్వాత ఏమయ్యాడు? మారాడు. నేను తప్పు చేశాను మహాప్రభు, నన్ను కడగండి, నన్ను తీసేయండి, మీ సన్నిధిలో నుండి నన్ను త్రోసేయకండి. కింద ఎంత మంచి మాట చెప్తారు చూడండి, 11వ వచనం చూడండి. 11వ వచనం, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకమును, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము, నీ రక్షణానందము నాకు మరలా పుట్టించయ్యా. ఒకప్పుడు నువ్వు నా వెనకాలంటే రక్షణ ఆనందం, ఎవడొచ్చినా కత్తి పట్టానంటే 10,000 మంది నరికిన నేను ఈరోజు కొడుకు తరుముతుంటే కొండల తట్టు ఏడుస్తూ పారిపోవలసిన రోజులు వచ్చాయి కదా. కొంచెం నన్ను క్షమించు, పరిశుద్ధాత్మ దేవుడు నాలో ఉండనివ్వు. ఆ మొదటున్న రక్షణ ఆనందం, ఈ కన్నీళ్ళు, ఈ వేదనలు ఇవన్నీ తీసి మొదటున్న రక్షణ ఆనందం నాకు మరలా ఇయ్యయ్యా. దావీదు కఠినపరచబడ్డా, మారాడా? మారాడు. కానీ మనం ఏమైపోతాం తెలుసండి? పాస్టర్ గారు ప్రసంగం చెప్తే నాకే నేను చేస్తాను, దిక్కున్న చోట చెప్పుకో, నిన్ను మార్చేస్తాం. మనం ఎలాగైపోయాం ఈరోజు? కఠినం అండి, కఠినం. ఒక మాట చూపిస్తాను, సామెతల గ్రంథం ముగిస్తాను, ఇక చివరి మాటలు రాసుకోండి జాగ్రత్తగా. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 14వ వచనం చూడండి. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 14వ వచనం చూడండి. సామెతల గ్రంథం 28వ అధ్యాయము 14వ వచనం అండి. నిత్యము భయము కలిగి ప్రవర్తించువాడు ధన్యుడు, హృదయమును కఠినపరచుకున్నవాడు కీడులో పడిపోతాడు. ఎంత బాగా చెప్పాడు చూడండి. నిత్యము భయం కలిగి ఉండండి. ఈరోజు ఏమైనా పాపం చేశానా? ఈరోజు ఏమైనా దేవుడికి భిన్నంగా మాట్లాడానా? దేవుడికి భిన్నంగా జీవించానా? నా జీవితం ఏమైనా దేవుడికి నచ్చటం లేదా అని నిత్యము భయము కలిగి ఉండండి. దేవుడు భయం కలిగి ఉండండి అని కింద అంటున్నాడు. హృదయమును కఠినపరచుకొని వాడు ఎందులో పడతాడట? కీడులో పడతావు. నీకే కీడది. నేను మారను. ఎన్ని సభలకైనా వెళతాను, ఎన్ని ఆరాధనలకైనా వెళ్తాను, ఎన్ని ఉపవాస ప్రార్థనలకైనా వెళ్తాను, నేను చేస్తున్న పాపాన్ని మాత్రం నేను విడిచిపెట్టను. నేను చేస్తున్న తప్పులను మాత్రం నేను సరిదిద్దుకోను. నా పాపం నాదే, నా ఆరాధనలు నావే, నా పాపం నాదే, నా ప్రార్థనలు నావే అని నువ్వు ఆ పాపంలోనే ఉండి దాన్ని సరి చేసుకోకుండా ఏం చేసినా నీ హృదయం కఠినపరచబడింది. చివరికి అంతిమంగా ఈ కఠినపరచబడిన వాళ్ళందరూ ఎందులో పడతారట? కీడులో పడిపోతారు. జాగ్రత్త. దేవుడి శాసనం అది మారదు. నీకు మారదు, నాకు మారదు, ఎవరికి మారదు. అది దావీదుకు కూడా మారలేదు. అక్కడ దేవుడికి తన పర భేదాలేమి ఉండవు. తనకొకలాగా వీళ్ళకొకలాగా మనుషులు తీర్పు తీరుస్తారు, పక్షపాతమైన తీర్పులు. దేవుడు అలాంటోడు కాదు, న్యాయవంతుడు, యథార్థవంతుడు. అప్పటి వరకు సేవ చేశాడు, అప్పటి వరకు గొప్పోడు అన్నాడు, బైబిల్ చదువుతున్నప్పుడు సూపర్ అన్నాడు, తప్పు చేయగానే తప్పుడోడు అన్నాడు అంతే దావీదును. అది దేవుడు అంటే. మన ఇంట్లో ఎలా ఉంటామంటే పక్కోడు తప్పు చేశారు అనుకోండి, ఊరంతా టామ్ టామ్ చేస్తారు. అదే తప్పు కొడుకు చేశారు అనుకోండి, ఇలా లోపలెట్టేసుకుని మా ఊడు బంగారం అండి, అంతేనా? మా అమ్మాయి అలాంటి పనులు కూడా చేయదండి, నా పెంపకం మీద నాకు నమ్మకం అండి అంటాడు. ఆ పక్క పిల్ల ఏదైనా తప్పు చేసి జరిగితే మొత్తం టీవీనే నా వీధంతా. చిచ్చి, ఇక్కడే పట్టేస్తాడు దేవుడు, ఇక్కడే వేసేస్తాడు కొరడా, ఇక్కడే వేస్తాడు కొరడా. అందరూ దేవుని పిల్లడం కదా, అందరూ పరలోకం నుండి వచ్చిన వాళ్ళం కదా, అందరూ ప్రభు కోసం బ్రతకవలసిన వాళ్ళం కదా, అందరము ఒకరినొకరు సరి చేసుకుని, అందరిని ఒకరొకరు బాగు చేసుకుని, అందరము ఒకరినొకరు ప్రేమించుకుని, అందరం కలిసి మళ్ళీ తండ్రి దగ్గరికి వెళ్ళిపోవాల్సిన వాళ్ళం కదా. ఎందుకు ఈ వ్యత్యాసాలు? ఎందుకు ఈ తేడాలు? ఎందుకు ఏంటి ఈ స్వార్థపూరితమైన ఆలోచనలు? చివరికి ఒక మాట చెప్తున్నాను, దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే 100కి 100 మార్కులు రావాలి. నీలో కంప్లీట్గా పరిశుద్ధత కనపడాలి. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు, పరలోకానికి రారు. నీలో ఉన్న ఈ చిన్న లోపం, చిన్నదే, నువ్వు చిన్నది అనుకుంటున్నావు,
ఆ చిన్నదే నిన్ను పరలోకానికి రానివ్వకుండా పాతాళానికి గెంటేస్తుందేమో. ఆ భయంతో, ఆ ఆవేదనతో మీ ఆత్మల రక్షణ కొరకు చివరి రోజు ఈ ప్రసంగం చెప్తున్నాను. సరి చూసుకోండి. అందరిలోనూ ఉంటాయి, నాలోనూ ఉంటాయి. వాక్యం చెప్తున్నప్పుడు నేను భయపడతాను. నాలో ఏమైనా ఉన్నాయేమో, నాలో నచ్చనివి ఏమైనా ఉన్నాయేమో. ప్రతి దినము భయపడుతూనే బ్రతుకుతున్నాం. ఆ వచనం ఉంది కదా, నిత్యము భయము కలిగి ప్రవర్తించాలి. ఏదో ఆదివారం సన్నిధిలో ఉన్నప్పుడు భక్తి కాదు, ఆదివారం సన్నిధిలో ఉన్నప్పుడు భయం కాదు. మీకు తెలియదు కదండి. నిత్యము భయం కలిగి ఉండాలని దేవుడు చెప్పాడు. మనకు భయం ఎప్పుడు ఉంటుంది చెప్పండి, నిజంగా చెప్పండి. దేవుడు సన్నిధిలో ఉన్నారు కదా, మనకు భయం ఎప్పుడు ఉంటుంది? ఆడపిల్లడండి ఆదివారం ఆరాధనలో ఉన్నప్పుడు ఎలా కూర్చుంటారు చెప్పండి? అలా చెంగేసుకుని, తల వంచుకుని, ఏమంటే చక్కగా నాకేం తెలియదు, నేను చాలా అమాయకురాలని. అటుపక్కన అయ్యగారులు కూడా అలాగే ఉంటారు. ఇలాగ ఆనయ వందనాలు చెప్పండి. ఏమంటే యేసుప్రభు కళ్ళు ఉన్నట్టుగా దీర్ఘమైన కళ్ళు పెట్టుకుని, నాకు ఏం తెలియదు అమూలు బేబీని అన్నట్టుగా ఆదివారం ఆరాధన అయిపోయేంత వరకు, ప్రసంగం అయిపోయేంత వరకు, ఆయన ఆమెననేంత వరకు, డిస్పాచ్ వెళ్ళిపోండి అనేంత వరకు అంతే. బయటకు వచ్చేటప్పుడు చెంగిలా తీయంగానే చెప్పండి ఏంది ఇప్పుడు? గుళ్ళో ఉన్నప్పుడు మరియమ్మ, బయటకు వస్తే యెజబెలు. ఇదేటో ఇది, అంతే కదండి. గుళ్ళో ఉన్నప్పుడు మరియమ్మ, బయటికి రాగానే ఎలా మారిపోయింది? యెజబెలు. చాలామంది అంటారండి బయట, ఒరే ఈరోజు ఆదివారం కాబట్టి బతికిపోయేవరా అంటే సోమవారం అయితే చెప్పేదడా? చూసారు ఎలాగున్నారు? ఆదివారం కాబట్టి బతికిపోయావు, లేదా చేతుల్లో బైబిల్ ఉంది కాబట్టి బతికిపోయావు, లేకపోతే చంపేస్తావా? ఇదేంటిది? ఇది భక్తా? ఇది దైవత్వమా? ఇది దేవుడిలో ఉండే ఒక దైవ విశ్వాసి బ్రతుక మాటలా? చిచ్చి ఇవే లోపాలు. దీన్నే దేవుడు వేషధారణ భక్తి అంటాడు. గుడిలో ఉన్నప్పుడు ఒకలాగా, సన్నిధిలో ఉన్నప్పుడు ఒకలాగా, ఇంట్లో ఉన్నప్పుడు ఒకలాగా, 10 మందిలో ఉన్నప్పుడు ఒకలాగా, ఒంటరిగా ఉన్నప్పుడు ఒకలాగా. వేషధారణ భక్తి ఏమైనా నటిస్తున్నారా? సర్వం చూస్తున్నాడు ఆయన. ఎవరు? దేవుడు. 10 మందిలో ఉన్నప్పుడు భక్తురాలుగా నటించి, ఒంటరిగా ఉన్నప్పుడు పాపం చేస్తున్నావా? చూస్తున్నాడు, కౌంట్ వేస్తున్నాడు, చూస్తాడు. దావీదుకు ఒకరోజు చెప్పించి నాతానుని పంపించినట్టుగా ఒకరోజు మనకి వస్తుంది ఏదో ప్రమాదం. జాగ్రత్త అండి, మీ ఆత్మలు జాగ్రత్త. మిమ్మల్ని ప్రేమించి చెప్తున్నాం, ఎవరిని బాధ పెట్టేవి కాదు, ఎవరిని విమర్శించేవి కాదు. మీ ఆత్మల పట్ల భారం కలిగి, బాధ్యత కలిగి చెప్తున్నాను ఇవన్నీ. ఏమైనా లోపాలు ఉంటే, దేవుడికి విరుద్ధమైన పాపపు కార్యక్రమాలు ఏమైనా మీలో ఉంటే సరి చేసుకోకుండా కఠినపరుచుకుంటారా? చివరికి అంతిమంగా ఎక్కడ పడతామంటే వెళ్ళి కీడులో పడతాం. ఆ కీడులో మీరు పడకూడదన్నదే దేవుడి ప్రేమను బట్టి మీకు చెబుతున్న మాటలు.